హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ మీ జేఈ ప్రిపరేషన్ కూడా సరైన పద్ధతిలోనే వెళ్తుందని అనుకుంటున్నాను. సో ఫిజిక్స్కి సంబంధించి మీరు ఏవైతే చాప్టర్స్ ఇప్పటివరకు చదివారో సో వాటిని మాత్రమే ఈ టైంలో రివైజ్ చేయండి. అండ్ మీరు చదివిన చాప్టర్స్ ఫస్ట్ ఇయర్లో మీరు ఎన్ని చాప్టర్స్ చేశారో, సెకండ్ ఇయర్లో ఎన్ని చాప్టర్స్ చేశారో ఆ చాప్టర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీ చేయండి. ద స్టాండర్డ్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఓకే, అలానే టెస్ట్ సిరీస్ ఇవ్వండి. మాక్ టెస్ట్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మనకున్న ఈ లాస్ట్ 15 days టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే విధానం ఏంటి అని అంటే, ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం అండ్ మోడల్ టెస్ట్ పేపర్స్ అంటే టెస్ట్ సిరీస్ ఇవ్వడం, మాక్ టెస్ట్లు ఇవ్వడం. ఓకేనా, దీని ద్వారా మీరు కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీ స్కోర్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ ఎలానో తెలుస్తుంది. ఓకేనా, ఇవన్నీ మీకు బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇక ఈ టైంలో ఎటువంటి న్యూ టాపిక్స్ కూడా మీరు చదవకండి. ఏవైతే చాప్టర్స్ మీరు వదిలేశారో, సార్ నాకు ఇవి డిఫికల్ట్గా ఉన్నాయన్న చాప్టర్స్ని అలానే ఉంచేసేయండి. ఓకే, బట్ మీరు చదివిన వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా, ఎక్కువ చాప్టర్స్ మీరు కనుక చదవకపోతే ఏం చేయాలంటే ఆ చాప్టర్కి సంబంధించిన ఫార్ములా షీట్ దగ్గర పెట్టుకొని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కనుక మీ షిఫ్ట్లో వచ్చినట్లయితే ఆ చాప్టర్స్కి సంబంధించి మీకు ఫార్ములా గుర్తుంటే అప్లై చేసి చేయవచ్చు. ఓకే, సో మనం ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్ నేను మోడర్న్ ఫిజిక్స్ చేస్తున్నానో దాంట్లో భాగంగా ఆల్రెడీ డిఎల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, దాని తర్వాత ఆటమ్ చాప్టర్ని కంప్లీట్ చేశాం. బట్ యూట్యూబ్లో కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల మనం న్యూక్లియర్ చాప్టర్ కంటిన్యూ చేయలేకపోయాం. సో ఈ రోజు సెషన్లో నేను న్యూక్లియర్ చాప్టర్కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, జేఈలో అడిగిన క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాను. ఓకేనా, సో దీని తర్వాత సెమీ కండక్టర్కి మళ్ళీ ఒక సపరేట్ సెషన్ మీకు ఇస్తాను. సో దట్ మోడర్న్ ఫిజిక్స్ మొత్తానికి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ అడిగారో ప్రీవియస్ ఇయర్స్లో అవి మీకు స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా, సో ఈ వీడియోస్ అన్నిటిని నేను ఒక ప్లేలిస్ట్లో పెట్టిస్తాను. ఆ ప్లేలిస్ట్ రిఫర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఈజీ అండ్ మోర్ వెయిటేజ్ అనమాట. ఓకేనా, డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాల్సిన డివిజన్ ఏదైనా ఉంది అని అంటే జేఈ కోసం అది మోడర్న్ ఫిజిక్స్. ఓకేనా, క్లియర్? చల్, ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. సెషన్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ ఎటువంటి టెస్ట్ సిరీస్ మీ దగ్గర లేదు, మాక్ టెస్ట్ ఎలా ఇవ్వాలో మాకు తెలియట్లేదు సార్ అన్న వాళ్ళు ఈ ఏకలవ్య టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయవచ్చు. ఇది మనకి లైవ్లో ఉంది ఆల్రెడీ. 4 or 5 టెస్ట్లు కంప్లీట్ కూడా అయిపోయాయి. January 1st నుంచి స్టార్ట్ అయింది. మీరు ఈ కోడ్ యూజ్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఏకలవ్య టెస్ట్ సిరీస్ని బై చేయవచ్చు. అండ్ అట్లీస్ట్ ఒక 10 టెస్ట్లైనా, ఒక 10 మాక్ టెస్ట్లైనా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్క జేఈ సీరియస్ ఆస్పిరెంట్స్. కానీ దాని ద్వారా మీకు ఏమవుతుంది అంటే ఎగ్జామ్ పేపర్ అసలు ఎలా అటెంప్ట్ చేయాలన్నది ఒకటి తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్ ఒకటి తెలుస్తుంది. ఓకేనా, అండ్ మీరు ఎగ్జామ్లో ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక క్వశ్చన్ చూడగానే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఓకేనా, అది కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఒక 3-4 టెస్ట్లు రాసిన తర్వాత ఓహో నేను ఈ విధంగా చేస్తున్నాను, ఇలా చేయకూడదు, లేదంటే ఇలానే చేయాలి అని మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ మాక్ టెస్ట్ల నుంచి. కాబట్టి డెఫినెట్గా జేఈ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫేజ్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఏకలవ్య టెస్ట్ సిరీస్ని ప్రిఫర్ చేయండి. ఓకేనా, 100% వర్త్. ఓకే, చలో ఇక VAISAT వేదాంతు ఆల్ ఇండియా స్కోర్ యాక్సలరేటెడ్ టెస్ట్ సిరీస్ మీ స్కోర్ని బూస్ట్ చేయడానికి 10th క్లాస్ స్టూడెంట్స్కైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కైనా మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లలో మన ఈ టెస్ట్ని మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ 4th డేట్కి కంప్లీట్ అయిపోయింది. ఇక 11th, 18th ఈ 2 డేట్స్లో ఉన్న స్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. మీకు ఒకవేళ ఆఫ్లైన్ కావాలంటే దగ్గరలో ఉన్న VLC వేదాంతు లెర్నింగ్ సెంటర్ని రీచ్ అవ్వండి. కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీకు ఎక్కడెక్కడ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయని. లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. అది కూడా ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. కానీ మీ జూనియర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్లో ఎవరైనా 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఉన్నా వాళ్ళకు కూడా రిఫర్ చేయండి. చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే, ఇక కాన్సెప్ట్లోకి వెళ్తే మనం న్యూక్లియర్ చాప్టర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే క్విక్గా ఒకసారి ఈ చాప్టర్కి సంబంధించి సమ్మరీ చూసుకోండి.
ఓకేనా. నేను దానికి సంబంధించి పీడిఎఫ్ని మీకు డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తున్నాను. ఈ చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ సమ్మరీ పీడిఎఫ్ని మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రిఫర్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఓన్లీ టోటల్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తాను. ఓకే, సో ఈ న్యూక్లియర్ చాప్టర్లో మీరు మెయిన్గా ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఫస్ట్ వాల్యూమ్కి అటామిక్ మాస్ నెంబర్కి రిలేషన్ ఇది ఉంది కదా, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ బేస్డ్ క్వశ్చన్స్. ఈ వాల్యూమ్ ప్లేస్లో మీరు 4/3 పై ఆర్ క్యూబ్ సారీ జస్ట్ సో ఈ వాల్యూమ్ ప్లేస్లో మీరు 4/3 పై ఆర్ క్యూబ్ రాసుకోవచ్చు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఇక్కడ నుంచి ఈ 4/3 పై కాన్స్టెంట్, ఆర్ క్యూబ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఇక్కడ నుంచి ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a to the power 1/3. ఇక్కడ నుంచి r is equals to take out the proportional symbol, put the proportional constant as r0 into a to the power 1/3. ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ లో ఎక్కువ అడుగుతున్నారు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే థియరీ క్వశ్చన్స్ లో మీకు డెన్సిటీ బేస్డ్ ఏ న్యూక్లియైకి అయినా సరే ఫర్ ఎనీ గివెన్ న్యూక్లియై దాని డెన్సిటీ అన్నది కాన్స్టెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అమ్మా. The density of the given nuclei is going to be constant. ఓకేనా, అది ఏ న్యూక్లియై అయినా సరే. దీని బేస్డ్ థియరీ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. అట్లనే ఇక మీకు ఎక్కువగా అడిగేది ఏంటి అని అంటే ద ఆల్ఫా బీటా గామా డికే నుంచి థియరీ క్వశ్చన్స్, ఆల్ఫా డికే, బీటా ప్లస్ డికే, బీటా మైనస్ డికే అండ్ గామా డికే బేస్డ్ క్వశ్చన్స్ అండ్ లా ఆఫ్ రేడియో యాక్టివిటీ అండ్ హాఫ్ లైఫ్ టైం బేస్డ్ క్వశ్చన్స్. వీటన్నిటిని కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ ఇంకా ద ఎనర్జీ ద డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ సి స్క్వేర్. ఓకేనా, ద డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. ఇదేమో మాస్ డిఫెక్ట్. ద మాస్ డిఫెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మైనస్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అనమాట. ఓకేనా, ఎంత మాస్ పోయింది అంటే డిఫెక్ట్లో ఉంది, ఎంత మాస్ డిఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎంత మాస్ని అది లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయిన మాసే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకేనా, బేసిక్గా ఈ కాన్సెప్ట్స్ నుంచి మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ రోజు నేను తీసుకోబోయే క్వశ్చన్స్లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎప్పుడు క్వశ్చన్ కనిపించినా వీడియోని పాస్ చేయండి అండ్ ట్రై టు సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఈ సెషన్ని నేను చెప్తున్నా మీరు వింటున్నట్టు కాకుండా ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా కన్సిడర్ చేసుకోండి. ఓకేనా, నాతో పాటు మీరు కూడా సెషన్లో పార్టిసిపేట్ చేసి ఎక్కడ క్వశ్చన్ కనిపించినా సరే ఆ క్వశ్చన్ని మీ ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, చలో. సో ఇక టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ డిస్ప్లే అయినప్పుడు ఐ గివ్ సమ్ టైమ్, ట్రై టు సాల్వ్ దట్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ 27th January 2024లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు చూడండి. The electric potential at the surface of an atomic nucleus Z of radius this much is dash into 10 to the power 6 volts. ఈ డాష్లో వాల్యూ మీరు ఫైండ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తారు ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. మీకు జెడ్ వాల్యూ ఇచ్చారు, ఎలిమెంట్ యొక్క జెడ్ వాల్యూ 50 అండ్ రేడియస్ వాల్యూ ఇచ్చారు. రేడియస్ ఎంత 9 into 10 to the power -13 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, దాన్ని అలా ఉంచేసేయండి. యూనిట్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ న్యూక్లియర్ చాప్టర్లో మనకి ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకేనా, క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ చేసిన స్టూడెంట్సే ఆన్సర్స్ వస్తాయి. కాన్సెప్ట్ ఈజీనే, ఫార్ములాస్ కూడా ఈజీనే. ఓకే, బట్ క్యాలిక్యులేషన్స్ కొంచెం లెంతీ ఉంటాయి. జెడ్ వాల్యూ ఆర్ వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటున్నారు. మనకి బేసిక్గా ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి కాన్సెప్ట్ ఏంటి మనకి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ KQ/R ఏనా. బట్ ఇక్కడ ఈ క్యూ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి? ఏదో ఒక న్యూక్లియస్ ఇచ్చారు. ఆ న్యూక్లియస్ యొక్క ఛార్జ్ ఏమవుతుంది? దాని మాస్ నెంబర్, దాని అటామిక్ నెంబర్ ఇంటూ ఈనేనా, అంతే కదా. దాని ఛార్జ్ వచ్చేసరికి ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ అటామిక్ నెంబర్ ఇంటూ ఈ. నేను ఇక్కడ ఈ ఫార్ములాని ఏం చేస్తున్నాను అంటే K ఇంటూ ఈ క్యూ వాల్యూ, ఛార్జ్ వాల్యూ నాకు తెలియదు, బట్ ఈ క్యూ ప్లేస్లో షెల్ ఐ రైట్ Z ఇంటూ ఈ బై ద ఆర్. ఓకేనా, ఇక్కడ నుంచి ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఇది ఈ కాదు వి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వి అని డినోట్ చేస్తాం కదమ్మా. దిస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వి ఈజ్ ఈక్వల్స్ టు మీకు K వాల్యూ తెలుసు 9 into 10 to the power 9 ఇంటూ Z వాల్యూ తెలుసు 50 ఇంటూ ఈ వాల్యూ తెలుసు. వాట్ ఈస్ ద ఈ వాల్యూ? 1.6 into 10 to the power -19
అండ్ ఇక్కడ రేడియస్ ఇచ్చారు చూడండి, ఈ రేడియస్ అనేది సెంటీమీటర్స్లో ఉంది. మీరు దీన్ని 9 × 10⁻13 × 10⁻2 మీటర్స్గా రాసేసేయండి. కాబట్టి 9 × 10⁻13 - 2 డైరెక్ట్గా -15 రాసేసుకున్నాను. ఓకే, ఇక్కడ 9 గెట్స్ క్యాన్సిల్. ఇంకా ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి, చెక్. మనకి ఎలా రావాలి ఆన్సర్? × 10⁻6లో రావాలి. ఈ 10⁻15ని పైకి పంపిస్తే -15 పైకి వెళ్తే +15 అవుతుంది. సో ఇక్కడ +15 + 9 +24. ఇక్కడ ఇది ఎంత అవుతుంది చూడండి, ఇది 60, ది 0 దీంట్లో కలిపేస్తే 16 × 5 వస్తుంది. అంటే 80 ఇంటూ ఇది 10⁻24 అండ్ 10⁻24 సారీ 10⁻24 అండ్ 10⁻−19 అంటే 10⁻5 వస్తుంది. కరెక్టే కదా? మనకి 10⁻6లో కావాలి ఆన్సర్. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు? సో దీన్ని 8 × 10⁻6 రాసుకోవచ్చా? షల్ ఐ రైట్ ఇట్ యాజ్ 8 × 10⁻6? అప్పుడు మనకి ఈ డాష్ ప్లేస్ లో ఆన్సర్ ఫిల్ చేయమంటున్నారు అనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 8. ఇక్కడ అర్థమైందా ఈ క్వశ్చన్? క్లియర్ గైస్? సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ అంటే మీకు ఇక్కడ 2 చాప్టర్స్ లింక్ చేశారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కాన్సెప్ట్ ని అండ్ న్యూక్లియర్ చాప్టర్ లో ఉన్న కాన్సెప్ట్ ని లింక్ చేశారనమాట. ఓకేనా? డన్. చల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Mass number of nucleus having radius equal to half the radius of the nucleus with mass number 192 is 31st January 2024 లో అడిగిన క్వశ్చన్. ఫస్ట్ ఒకసారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి క్లియర్ గా. క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి చూడండి. ఓకేనా? ఇక్కడ మాస్ నెంబర్ ఆఫ్ ద న్యూక్లియస్ హ్యావింగ్ రేడియస్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ద రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ విత్ మాస్ నెంబర్. ఇప్పుడు సెకండ్ కేసులో R2 R0 అనుకోండి, అండ్ దాని మాస్ నెంబర్ ఎంత ఇచ్చారు? దాని మాస్ నెంబర్ A2 ఎంత ఇచ్చారు? 192. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే ఈ ఫస్ట్ దాని యొక్క మాస్ నెంబర్ని ఫైండ్ చేయాలి. ఈ ఫస్ట్ దాని మాస్ నెంబర్ A1 ఎంత, అండ్ దాని రేడియస్ ఏమంటున్నారు చూడండి. ద రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ హ్యావింగ్ రేడియస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సెకండ్ వన్. హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సెకండ్ వన్ అంటే R1 ఈజ్ ఈక్వల్స్ టు R0/2. ఇప్పుడు మీకు రేడియస్ కి మాస్ నెంబర్ కి రిలేషన్ కావాలి. ఆల్రెడీ మనకి ఏం తెలుసు? ద రేడియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A⁻1/3. ఇంతేనా? ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ద R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు A1/A2 హోల్ టు ద పవర్ 1/3. A1/A2 హోల్ టు ద పవర్ 1/3. సో ఇక్కడ నుంచి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, లేదంటే ఇక్కడ చేద్దాం చూడండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ ని. మీకు R1 అలా R1 ఈజ్ నథింగ్ బట్ R0/2 బై R2 ఈజ్ నథింగ్ బట్ R0 ఈజ్ ఈక్వల్స్ టు A1 మనం ఫైండ్ చేయాలి, అలానే ఉంచండి. A2 ప్లేస్ లో 192 రాసుకోండి హోల్ టు ద పవర్ 1/3. ఇక్కడ నుంచి సింపుల్ గా క్యాలిక్యులేషన్ చేస్తే ఇది R0 క్యాన్సిల్ అయిపోద్ది, 1/2 ఉంటుంది అంతేనా. ఈ 2 × R0 మల్టిప్లై అయ్యి ఈ R0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/2 ఈజ్ ఈక్వల్స్ టు A1/192 హోల్ టు ద పవర్ 1/3. ఇక్కడ నుంచి ఈ క్యూబ్ 2 సైడ్స్ క్యూబ్ చేశారనుకోండి, ఇది 1/2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు A1/192. 1/3 × 3 క్యాన్సిల్ అయిపోయి ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి A1 ఏమొస్తుంది చూడండి. ద A1 ఈజ్ ఈక్వల్స్ టు 192/8. ఓకేనా? ఇది 2 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 8. దీన్ని ఇటువైపు తీసుకొచ్చాను, 192/8 చేశాను. సో 8 1s are 8, 2s are 3, 2, 4. So 24. The A1 is 24. Option A is the correct answer. ఓకేనా? సో సింపుల్ కాన్సెప్టే, బట్ ఏంటి అంటే మీరు కొంచెం రిలేట్ చేయాలి. టర్మ్స్ రిలేట్ చేసుకుంటే యుల్ గెట్ ద ప్రాపర్ ఐడియా అనమాట. ఓకే, క్లియర్ గైస్ దిస్ పార్ట్? హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ వన్. డన్. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్. ఎప్పుడైతే క్వశ్చన్ డిస్ప్లే అయిందో అప్పుడు మీ ఓన్గా చేయడానికి ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ 31st January 2024 లో అడిగిన క్వశ్చన్. ఏ న్యూక్లియస్ హ్యాస్ మాస్ నెంబర్ A1 అండ్ వాల్యూమ్ V1. అనదర్ న్యూక్లియస్ హ్యాస్ మాస్ నెంబర్ A2 అండ్ వాల్యూమ్ V2. If the relation between the mass numbers is A2 is equals to 4A1,
V2/V1 కావాలి మనకి. మనకి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే వాల్యూమ్కి మాస్ నెంబర్కి రిలేషన్ ఏం తెలుసు మనకి, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏనే కదా, అంతేనా. ఇక్కడ నుంచి నేను ఏం రాస్తున్నాను అంటే సింపుల్గా ద V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు A2/A1. మనకు కావాల్సింది V2/V1 కదా, ఈజ్ ఈక్వల్స్ టు A2/A1. బట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, హింట్ A2 ఈజ్ ఈక్వల్స్ టు 4A1 ఇచ్చారు. నాకు ఇప్పుడు V2/V1 ప్లేస్లోని ఇది ఇలానే ఉంచండి, ఈ A2 ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను అంటే 4A1 రాస్తున్నాను. A2 ప్లేస్లో 4A1/A1 రాస్తే A1 గెట్స్ క్యాన్సిల్, ద V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 వస్తుంది. ద V2/V1 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకేనా, అదే మనకి న్యూమరికల్ ఇంటీజర్ టైప్ బేస్డ్ క్వశ్చన్. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్, క్లియర్, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ముందుకెళ్దాం చూడండి. అగైన్ 1 ఫిబ్రవరి 2024లో అడిగిన క్వశ్చన్, మళ్ళీ ఇంటీజర్ బేస్డ్ క్వశ్చన్. ట్రై చేయండి ఒకసారి మీరు. సరే, క్వశ్చన్ వీడియో పాస్ చేసి ట్రై టు సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఐల్ గివ్ టైం. ఏమన్నారు క్వశ్చన్లో, ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేయండి. ద రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ మాస్ నెంబర్ 64 ఈజ్ 4.8 ఫెర్మి. ఇక్కడ మాస్ నెంబర్ అంటే A1 ఇచ్చారు, ఈజ్ ఈక్వల్స్ టు 64. దాని యొక్క రేడియస్ ఇచ్చారు R1 అనుకోండి, 4.8 ఫెర్మి. కానీ FM అని రాస్తున్నాను. నెక్స్ట్, దెన్ ద మాస్ నెంబర్ ఆఫ్ ద అనదర్ న్యూక్లియస్ హ్యావింగ్, మనం సెకండ్ దాని మాస్ నెంబర్ ఫైండ్ చేయాలి. ఓకేనా, ఈజ్ 4 ఫెర్మి. దాని రేడియస్ వచ్చేసరికి 4 ఫెర్మి. ఓకేనా, దాని మాస్ నెంబర్ ఇచ్చారు యాక్చువల్గా, ఇక్కడ రాయండి 1000/x. ఇప్పుడు మీకు క్వశ్చన్లో దేన్ని రిలేట్ చేయమన్నారు, రేడియస్ని మాస్ నెంబర్ని. వెంటనే మీ మైండ్లోకి రావాల్సిన ఫార్ములా ఏంటి, రేడియస్కి మాస్ నెంబర్కి రిలేషన్లో మనకు తెలిసింది ద R³ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ నెంబర్ A. ఇంతేనా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే సింపుల్గా ప్రపోర్షనాలిటీ సింబల్ యూజ్ చేయండి. ప్రపోర్షనాలిటీ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఇక్కడ R2/R1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఐ కెన్ రైట్ A2/A1. ఇంతేనా, A2/A1. ఇప్పుడు మనకి క్వశ్చన్ ప్రకారం వాట్ ఈజ్ R2 అండ్ R1 వాల్యూస్ ఇచ్చారు క్వశ్చన్లో ఆల్రెడీ. R2 అంటే 4, R1 అంటే 4.8. దీన్ని ఇలానే ఉంచండి, హోల్ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు A2 విచ్ ఈజ్ 1000/x రాసేసేయండి ఆ వాల్యూని, బై A1 వాల్యూ ఎంత ఇచ్చారు, 64 ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇది 4 1s are 4 1.2 టైమ్స్, కాబట్టి 1/1.2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000/x ఇంటూ 64. x ఇంటూ 64. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి x వాల్యూ కావాలి. ఇక్కడ నుంచి x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1.2ని ఇటువైపు పంపించండి, 1000 ఇంటూ ఈ 1.2 హోల్ క్యూబ్ అంటే 1.2 ఇంటూ 1.2 ఇంటూ 1.2 బై 64. అంతేనా. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, x వాల్యూ ఎంత వస్తుందో. మనకు కావాల్సిన x వాల్యూ కదా, xని ఇటువైపు పంపించాను, ఈ 1.2 హోల్ క్యూబ్ని ఇటువైపు పంపించాను. సో ఇక్కడ నుంచి ఈ 1000ని ఈ 1.2తో మల్టిప్లై చేస్తే 12 ఇంటూ 12 144 ఇంటూ మళ్ళీ ఇంకొక 12 వస్తుంది, బై అలానే ఉంచండి, బై 64. దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందో చూడమ్మా ఆన్సర్. మనకి 12 5s are 60, లేదంటే దీన్ని డెసిమల్స్లో x వాల్యూ కావాలి కదా, 64 2s are 120 128, 64 3s are పోదు. సో 2 6s are 232, అలానే ఉంచండి, 2 16 2 3s are, అంతేనా. సో నెక్స్ట్ ఇది 16 అంటే మళ్ళీ 2 8s are అండ్ 2 72s are, మళ్ళీ 2 36 2 4s are, అంటే ఓవరాల్గా నాకు ఇక్కడ 4 1s are 4 9s are, అంతేనా. 4 9s are 9 ఇంటూ 3 27 వస్తుందమ్మా. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసి క్లమ్జీ క్యాలిక్యులేషన్ తీసేస్తాను. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసేస్తే మీరు క్యాలిక్యులేట్ చేసేసేయండి. సో ఇది 144 ఇంటూ 12 అపాన్ 64 చేసేస్తే వీల్ గెట్ 27. ఓకేనా. సో క్యాలిక్యులేషన్ చేసేసేయండి. క్లియర్. సో ద ఎక్స్ వాల్యూ ఈస్ 27 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్ కరెంట్. ట్రై టు సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. థియరీ క్వశ్చన్ 1 ఫిబ్రవరి 2024లో అడిగారు. ఏమన్నారు క్వశ్చన్? యాక్చువల్గా ఈ డయాగ్రామ్ దీన్ని కాదమ్మా,
take out this diagram. క్వశ్చన్ చదవండి ఒకసారి ఫస్ట్. ఏమన్నారు క్వశ్చన్లో? ఫ్రమ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో the angular momentum of an electron in the nth orbit is integral multiple of h. Next, nuclear forces do not obey inverse square law and nuclear forces are spin dependent. Okay, the nuclear forces are central and charge independent. The stability of the nucleus is inversely proportional to the value of the packing fraction. So 1st February 2024 లో అడిగారు, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, L is equals to మనకేం తెలుసు, angular momentum of the electron in the nth orbit is integral multiple of the h. L is equals to nh by 2 pi కదా. సో ఇక్కడ 2 pi అనేది కాన్స్టెంట్, సో ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h అని రాసుకోవచ్చు. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. అండ్ nuclear forces do not obey the nuclear forces do not obey inverse square law. Yes, they do not obey the inverse square law. This statement is also true. Nuclear forces are spin dependent. Yes, nuclear forces are spin dependent. This statement is also true. Nuclear forces are central and charge dependent. No, nuclear forces అన్నవి సెంట్రల్ ఫోర్సెస్ కాదు, అంటే సెంటర్ టు సెంటర్ యాక్ట్ అవ్వవు, అవి ఏ డైరెక్షన్ లో అయినా యాక్ట్ అవ్వచ్చు న్యూక్లియర్ ఫోర్సెస్. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. స్టెబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూ ఆఫ్ ద ప్యాకింగ్ ఫ్రాక్షన్. ఎస్, ప్యాకింగ్ ఫ్రాక్షన్ అన్నది ఎంత తక్కువ ఉంటే స్టెబిలిటీ అంత ఎక్కువ ఉంటుంది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ట్రూ కదా. ఇక్కడ ఏమన్నారు, కరెక్ట్ స్టేట్మెంట్ ఏ కరెక్ట్, బి, సి అండ్ ఈ, ఏబిసిఈ, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, డన్ గైస్. ఓకేనా ఇది ఈ పార్ట్. చల్ నెక్స్ట్ ముందుకెళ్దాం. చూడండి, 9th April 2024 లో అడిగిన క్వశ్చన్, a nucleus at rest disintegrates into smaller nuclei with their masses in the ratio 2:1. After disintegration they will move. Okay na? So first oka nuclei 2 smaller nuclei ga divide ayindi. Jagrata చూడండి. ఫస్ట్ లెట్స్ సే ఇది పేరెంట్ న్యూక్లియై అనుకోండి, ఇది x అన్నది పేరెంట్ న్యూక్లియై అనుకుంటే, ఇది ఇప్పుడు 2 స్మాలర్ న్యూక్లియై గా డిసింటిగ్రేట్ అయింది. ఇది ఫస్ట్ ఇది అండ్ ఇది ఇంకొకటి. ఓకేనా, వాటి మాసెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఏమన్నారు క్వశ్చన్ లో, మాసెస్ ఇన్ ద మాసెస్ రేషియో 2:1. ఇది 2 ఉంటే ఇది 1 పార్ట్ లో ఉంది. ఓకేనా, సో మీకు కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే న్యూక్లియై ఎక్స్ప్లోడ్ అవుతుందో అంటే డికే అవుతుందో అప్పుడు ఈ మూమెంటం అన్నది కన్జర్వ్ అవ్వాలి. కంపల్సరీ ద మూమెంటం షుడ్ బి కన్జర్వ్డ్. కంపల్సరీ ద మూమెంటం షుడ్ బి కన్జర్వ్డ్. ఈ మూమెంటం కన్జర్వ్ అవ్వాలి అని అంటే ఇక్కడ దీని ఇనిషియల్ మూమెంటం ఎంత ఉందో ఫైనల్ మూమెంటం అంత ఉండాలి. ఇక్కడ ఇనిషియల్ మూమెంటం అంటే దీని మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ వెలాసిటీ 0 కదా ఇనిషియల్ గా, అంటే ఇనిషియల్ మూమెంటం 0. ఇప్పుడు ఫైనల్ మూమెంటం కూడా 0 అవ్వాలి అని అంటే, సో ఈ రెండు డెఫినెట్ గా ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవ్వాలి. ఆప్షన్స్, థియరీ పార్ట్ ఆప్షన్స్ రండి. సో దే షుడ్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి సి ఆప్షన్ ఎలిమినేట్ చేయండి డైరెక్ట్. ఇప్పుడు వాటి మాసెస్ రేషియో ఎంత ఇచ్చారు చూడండి, 2:1 ఇచ్చారు. సో 2:1 దీని మాస్, ఇది m1 అనుకోండి, ఇది m2 అనుకోండి. లెట్స్ సే ఇది v1 వెలాసిటీతో వెళ్తుంది, ఇది v2 వెలాసిటీతో వెళ్తుంది. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ఏం అప్లై చేస్తారంటే, ద ఇనిషియల్ మూమెంటం మస్ట్ బి ఈక్వల్స్ టు ద ఫైనల్ మూమెంటం. ఇక్కడ ఇనిషియల్ మూమెంటం ఏంటి, 0 ఇజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం ఏమవుతుంది. ఇక్కడ నేను దీన్ని లెఫ్ట్ సైడ్ నెగిటివ్, రైట్ సైడ్ పాజిటివ్ తీసుకుంటున్నా కాబట్టి ఫైనల్ మూమెంటం వచ్చేసి -m1v1, ఇక్కడ ప్లస్ ఈ సెకండ్ మూమెంటం m2v2. ఎందుకు మైనస్ ప్లస్ అంటే, లెఫ్ట్ సైడ్ సైన్ కన్వెన్షన్ తీసుకోవాలి మీరు. మూమెంటం అన్నది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇట్లా లెఫ్ట్ సైడ్ దీని వెలాసిటీ v1 ఉంది కదా, కాబట్టి దీని మూమెంటం -m1v1, దీని మూమెంటం రైట్ సైడ్, ఓకేనా, m2v2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ద m1v1 ఇజ్ ఈక్వల్స్ టు m2v2. మనకు కావాల్సింది ఏంటి క్వశ్చన్ లో, దే ఆర్ ఆస్కింగ్ ద వెలాసిటీస్ రేషియో. మనకి v1/v2 కావాలి. కంపల్సరీ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి, బట్ వెలాసిటీస్ రేషియో చూడండి, v1/v2, ఈ v2 ని ఇటువైపు తీసుకొచ్చి m2 ని ఇటువైపు తీసుకెళ్ళండి, m1 ఇటువైపు తీసుకెళ్ళండి, విల్ గెట్ m2/m1. m2 అంటే ఎంత,
m1/m2 ఇచ్చారు క్వశ్చన్లో. ఇన్ ద క్వశ్చన్ దే గివ్ m1/m2 ఈజ్ ఈక్వల్స్ టు 2:1. ఇప్పుడు m2/m1 ఏమవుతుంది 1:2. కాబట్టి సో వాటి ఆపోజిట్ డైరెక్షన్స్ విత్ స్పీడ్ 1:2 రెస్పెక్టివ్లీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా కాన్సెప్ట్? డన్ గైస్. చల్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి 30th Jan 2023లో అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి. సింపుల్ థియరీ క్వశ్చన్ ఒకసారి క్విక్గా ట్రై చేయండి ఫస్ట్ మీ ఓన్గా. Given below are two statements, one labeled as assertion and A and another labeled as the reason R. So the nuclear density of nucleides B510, lithium 36, iron 2656, neon 1020 and bismuth 83209 can be arranged. See, మీకు కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పాను ఈ రోజు సెషన్లో. ఏ న్యూక్లియైకి అయినా సరే దాని డెన్సిటీ అన్నది కాన్స్టెంట్ ఉంటుందమ్మా. ఏ న్యూక్లియైకి అయినా సరే the density is going to be constant. Approximately the density of the nuclei is given as 1.13 into 10 to the power 17 kg per meter cube. ఈ డెన్సిటీ అన్నది ఇక ఏ న్యూక్లియైకైనా, మీరు అల్యూమినియం న్యూక్లియై తీసుకోండి, ఐరన్ న్యూక్లియై తీసుకోండి, బిస్మత్ తీసుకోండి, యురేనియం తీసుకోండి, ఏ న్యూక్లియై తీసుకున్నా సరే దాని యొక్క డెన్సిటీ అన్నది 1.13 into 10 to the power 17 kg per meter cube. కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. వీటన్నిటి న్యూక్లియై సేమ్ ఉంటుంది. నెక్స్ట్, ద రేడియస్ ఆర్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ మాస్ నెంబర్ ఏ యాజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు r0 into a to the power 1/3 where r0 is a constant. Yes, second statement is true. So a and r are true. No, a is false but r is true. Yes, a is false, r is true. A true కాదు. Both a and r are true. No. ఓకేనా? క్లియర్? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు థియరీ క్వశ్చన్స్లో అడిగారు. మళ్ళీ ఇంకా మీరు తర్వాత కూడా చూస్తారు ఈ క్వశ్చన్కి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో. నెక్స్ట్ క్వశ్చన్ రండి. 25th January 2023లో అడిగిన క్వశ్చన్. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చనే. మీరే ఆన్సర్ చేయవచ్చు. మీరే కామెంట్లో ఆన్సర్ చేయండి ఒకసారి. ద రేషియో ఆఫ్ ద density of nucleus oxygen 816 and helium 24. Try to answer this question guys quick ga. నేనేం చెప్పాను ఇప్పుడే చెప్పాను. ఏ న్యూక్లియస్ అయినా సరే దాని డెన్సిటీ కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ కి హీలియం అంటున్నారు. సో ఆక్సిజన్ కి హీలియం కైనా ఇంకా ఏ న్యూక్లియకైనా సరే డెన్సిటీస్ రేషియో ఈస్ గోయింగ్ టు బి 1:1. ఆప్షన్ సి. మీరు దాన్ని థింక్ చేయాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ 25th January 2023లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారు? ట్రై చేయండి క్వశ్చన్. ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ గైస్. ఏ న్యూక్లియస్ disintegrates into two smaller parts which have their velocities in the ratio 3:2. The ratio of their nuclear sizes will be x/3 whole to the power 1/3. Okay, so then the value of x is, క్వశ్చన్ లో ఇచ్చిన కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఏ న్యూక్లియస్ డిసింటిగ్రేట్స్ ఇంటూ టూ పార్ట్స్. ఇది ఒక న్యూక్లియస్ ఎక్స్ న్యూక్లియై, పేరెంట్ న్యూక్లియై. ఇది ఇప్పుడు 2 parts గా డివైడ్ అయింది. ఇది ఒక పార్ట్, ఇట్లా 2 parts గా డివైడ్ అయింది. ఓకేనా? ఈ ఫస్ట్ పార్ట్ ది వాటి వెలాసిటీస్ రేషియో ఇచ్చారు. ఎలా ఇచ్చారు? హ్యావింగ్ దేర్ వెలాసిటీస్ రేషియో ద v1/v2 ఈస్ గివెన్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3/2. అలా ఉంచేసేయండి. నెక్స్ట్, the ratio of their nuclear sizes are x/3 whole to the power 1/3. ఇక్కడ జాగ్రత్త చూడండి. సో వాట్ అబౌట్ ద న్యూక్లియర్ సైజెస్ రేషియో అంటే ఏంటి? న్యూక్లియర్ సైజెస్ రేషియో ఇచ్చారు x/3 whole to the power 1/3. నౌ సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఈ స్టేట్మెంట్ మీకు అర్థం కావాలి. న్యూక్లియర్ సైజెస్ రేషియో అంటే ఏంటి? ఇక్కడ వాల్యూమ్స్ తీసుకోవాలన్నా, రేడియస్ ఇచ్చినట్లా, ఏమి ఇచ్చినట్లు క్వశ్చన్లో మీకు న్యూక్లియర్ సైజెస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? వాటి రేడియస్ రేషియో ఇచ్చినట్లేనా? ద r1/r2 రేషియో ఇచ్చారు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ద r1/r2 రేషియో ఇచ్చారు.
విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x/3 హోల్ టు ద పవర్ 1/3. ఇక్కడ మీరు రేడియస్ ని అండ్ వెలాసిటీస్ ని ఎలా రిలేట్ చేస్తారు ట్రై చేయండి ఒకసారి. హౌ డు యూ రిలేట్ దిస్ రేడియస్ అండ్ వెలాసిటీస్? సింపుల్ కాన్సెప్ట్, ఇప్పటివరకు మనం చేసిన దాన్నే, కాకపోతే ఏం చేయాలంటే మీరు కొంచెం తిప్పి తిప్పి ఆన్సర్స్ అడుగుతున్నారు అంతే. ఇప్పటివరకు చేసిన 2-3 కాన్సెప్ట్స్ ని కంబైన్ చేసి చేయాలి ఈ క్వశ్చన్ ని. కామెంట్స్ లో ఆన్సర్ చేయండి ఎవరైతే స్టూడెంట్స్ చేస్తున్నారో. సో ట్రై టు సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. దీన్ని ఇట్లా సైడ్ ఉంచేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీకు V1/V2 రేషియో ఇచ్చారు కదా. బేసిక్గా మీకు ఇప్పుడే చెప్పా, దీని మాస్ M1 అనుకోండి, దీని మాస్ M2 అనుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇది V1 వెలాసిటీతో ఇటు వెళ్తే డెఫినెట్గా ఇది V2 వెలాసిటీతో ఇటువైపు వెళ్ళాలి, ఎందుకంటే దాని మూమెంటం అన్నది కాన్స్టెంట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు, ద M1V1 మస్ట్ బి ఈక్వల్స్ టు M2V2, అంతేనా. ఇప్పుడు ద M1/M2 ఈజ్ ఈక్వల్స్ టు I can write V2/V1, రైట్. V2/V1 అంటే V1/V2 నేమో 3/2, V2/V1 అంటే 2/3 వచ్చేస్తుంది. దిస్ వాల్యూ M1/M2 వాల్యూ ఈస్ గోయింగ్ టు బి 2/3 వచ్చేసింది. ఇప్పుడు నాకు ఈ రెండు సపరేట్ న్యూక్లియస్, ద రేషియో ఆఫ్ ది న్యూక్లియస్ ఇచ్చారు. నేను ఏం చేస్తున్నా అంటే కాన్సెప్ట్, ద డెన్సిటీ ఆఫ్ ద న్యూక్లియస్ ఆర్ గోయింగ్ టు బి సేమ్. ఈ డాటర్ న్యూక్లియై ఏవైతే ఫామ్ అయినాయో, ఈ 2 న్యూక్లియై, ఈ ఫస్ట్ న్యూక్లియై అండ్ సెకండ్ న్యూక్లియై, అంటే ఇది కానీ ఈ రెండింటి యొక్క డెన్సిటీ సేమ్ ఉంటుంది కదా. దీని డెన్సిటీ రో అయితే దీని డెన్సిటీ కూడా రో అవుతుంది కదా. నేను ఇప్పుడు ద డెన్సిటీ ఆఫ్ ద ఫస్ట్ న్యూక్లియై, డాటర్ న్యూక్లియై, ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ ద సెకండ్ డాటర్ న్యూక్లియై, రెండు సేమ్. కాబట్టి డెన్సిటీకి ఫార్ములా ఏంటి, మాస్ అపాన్ వాల్యూమ్, మాస్ ఆఫ్ ద ఫస్ట్ వన్ బై వాల్యూమ్ అంటే మనం ఏం రాస్తాం, 4/3 పై ద ఫస్ట్ దాని రేడియస్ r1/3. అట్లనే డెన్సిటీ ఆఫ్ ద సెకండ్ వన్ అంటే M2/4/3 పై r2/3 రాసుకుంటావా. ఇదే కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 4/3 పై 4/3 పై గెట్స్ క్యాన్సిల్. సో దేర్ ఫోర్ ఇక్కడ M1/M2, M2 ఇటువైపు తీసుకురండి, ఈజ్ ఈక్వల్స్ టు మీ క్వశ్చన్ ఇది R1 అటువైపు తీసుకెళ్తే ఐఎమ్ రైటింగ్ R1/R2 హోల్ టు ద పవర్ 1/3, అంతేనా. మీకు ఆల్రెడీ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు వాళ్ళు, మనకి M1/M2 రేషియో తెలుసా. వాట్ ఈజ్ M1/M2? 2/3. సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను. అండ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ దే గేవ్ R1/R2 రేషియో ఆల్రెడీ ఇచ్చారు. R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు x/3 హోల్ టు ద పవర్ 1/3, x/3 హోల్ టు ద పవర్ 1/3. ఇప్పుడు మీకు ఏం కావాలి, వీ నీడ్ దిస్ x వాల్యూ. x వాల్యూని ఎట్లా ఫైండ్ చేస్తాం, హౌ డు వి ఫైండ్ ద x వాల్యూ? సో ఇక్కడ నుంచి నేను 2 sides క్యూబ్ చేసేస్తే 2/3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు x/3, అంతేనా. ఇక్కడ నుంచి రాసుకుంటే 2 cube ఈజ్ 8 అండ్ 3 cube ఈజ్ 27 ఈజ్ ఈక్వల్స్ టు x/3. దేర్ ఫోర్ సో 3 gets 3 9s are, దేర్ ఫోర్ x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8/9. దట్స్ ఇట్. సో మనకు కావాల్సింది x వాల్యూ కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అని అడిగారు. The x value is going to be 8/9. Clear? Understood this question, guys? This is an integer type based question. Done? Sorry, x value compare చేయమన్నారా లేదంటే wait a minute. R1/R2 whole cube. ఓకే నో నీడ్ టు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ కంపేర్ చేసేసేయండి అమ్మా. వాట్ యూ డూ ఇస్ జస్ట్ డైరెక్ట్లీ కంపేర్ ఇట్, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏముంది అని అడుగుతున్నారు. ఇక్కడ కంపేర్ చేసేసి మనకి దీని ప్లేస్ లో ఏమొచ్చింది, మనకి ఇది ఆన్సర్ వచ్చేసి 2/3 వచ్చేసింది, అంతేనా. 2/3 హోల్ టు ద పవర్ R1/R2. ఇక్కడ జాగ్రత్త రాసుకోండి. M1 ఎందుకంటే మనకి ఇంటీజర్ టైప్ బేస్డ్ క్వశ్చన్స్ కదా ఇవి, ఎక్స్ వాల్యూని డైరెక్ట్ రాయాలి. సో ఇంటీజర్ టైప్ రావాలి, ఫ్రాక్షన్ రాకూడదు అక్కడ. R1/R2 హోల్ టు ద పవర్ 1/3, రైట్. ఇక్కడ డైరెక్ట్ గా సో వాట్ యూ గైస్ కెన్ డూ ఇస్ ఈ M1/M2 ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు. వాట్ ఈజ్ M1/M2? మన క్వశ్చన్ లో ఏమొచ్చింది 2/3నే కదా. 2/3 దీంతో కంపేర్ చేసేసేయండి. 2/3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ R1/R2 ప్లేస్ లో మీరు ఏం రాసుకోవచ్చు అమ్మా. R1/R2 ప్లేస్ లో ఐ కెన్ రైట్
దిస్ x/3 హోల్ టు ద పవర్ అంత ఇదే కదా, x/3 హోల్ టు ద పవర్ 1/3. సో కంపేర్ చేశారనుకోండి, డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x విల్ బి హ్యావింగ్ x/3 హోల్ టు ద పవర్ 1/3. అంటే దీని ప్లేస్ లో ఇది రాసుకోవాలన్నమాట. ఇక్కడ x ప్లేస్ లో ఏమున్నట్లప్పుడు, x ప్లేస్ లో విల్ బి హ్యావింగ్ 2 నేనా, అంతేనా? ఇక్కడ ఏమొస్తుంది మనకి m1/m2 ఇస్ నథింగ్ బట్ 2/3 కదా. కాబట్టి ఈ డైరెక్ట్ గా x ప్లేస్ లో ఇక్కడ ఏమున్నట్టు 2/3, r1/r2 హోల్ క్యూబ్ ప్లేస్ లో మీరు m1/m2 రాసుకోవచ్చు. సో విచ్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఇలా కంపేర్ చేస్తే, సో వాట్ డు వి గెట్, ద x ప్లేస్ లో వీ హ్యావ్ డైరెక్ట్లీ ద 2, ఓకేనా? ఇక్కడ నాట్ 8/9, x ఈజ్ ఈక్వల్స్ టు 2 రాయండి, ఓకేనా? క్లియరా? సో ఇంటీజర్ టైప్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఒకసారి ఆన్సర్ చేసేటప్పుడు క్లియర్ గా క్రాస్ చెక్ చేసుకోండి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ రండి. ట్రై టు సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. 24th January 2023 లో అడిగిన క్వశ్చన్. ఏమన్నారు క్వశ్చన్ లో? క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. అజ్యూమ్ దట్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ హ్యావ్ ఈక్వల్ మాసెస్. నెక్స్ట్, మాస్ ఆఫ్ ద న్యూక్లియాన్ ఈజ్ 1.6 into 10 to the power -7 and radius of the nucleus is 1.5 into 10 to the power -15 into 8 to the power 1/3 meters. The approximate ratio of the nuclear density and water is n into 10 to the power 13. So the value of n is, జాగ్రత్త చూడండి ఇక్కడ, the approximate ratio of last sentence చూడండి, nuclear density and water density. న్యూక్లియర్ డెన్సిటీ మీకు ఈ పైన వాల్యూస్తో అసలు సంబంధమే లేదు. ఇక్కడ ఎందుకు అంటే న్యూక్లియర్ డెన్సిటీ అంటున్నారు. మీకు ఏ న్యూక్లియస్ అయినా సరే, ద డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్, ఎనీ న్యూక్లియస్ ఈజ్ గివెన్ బై, ఏం చెప్పాను నేను, 1.13 into 10 to the power 17 kg/m³. ఇది మీకు న్యూక్లియస్ ఆఫ్ ఎనీ డెన్సిటీ ఆఫ్ ఎనీ న్యూక్లియస్, ఓకేనా? ఇప్పుడు వాటర్ డెన్సిటీ రేషియో అడుగుతున్నారు, ద అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ న్యూక్లియస్ డెన్సిటీ టు ద వాటర్ డెన్సిటీ. మీకు డెన్సిటీ ఆఫ్ వాటర్ ఆల్రెడీ తెలుసు కదా, వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్, 10 to the power 3 kg/m³. డన్. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు రేషియో కావాలి, ద డెన్సిటీ ఆఫ్ ద న్యూక్లియస్ టు ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్ is equals to 1.13 into 10 to the power 17 upon 10 to the power 3. Water density is 10 to the power 3. So ఇప్పుడు ఇది ఏమవుతుంది, 1.13 into 10 to the power 14 వస్తుంది, కరెక్ట్ కదా? 1.13 into 10 to the power 14. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ లో చూడండి, n into 10 to the power 13 కంపేర్ చేయాలి. 10 to the power 13 అంటే 1 వాల్యూని డివైడ్ తీసుకురండి, 11.3 into 10 to the power 13 రాసుకోవచ్చు. అండ్ దే ఆర్ ఆస్కింగ్ n వాల్యూ. సో n ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, ఇంటీజర్ రాయాలి కాబట్టి, సో టేక్ n వాల్యూ యాజ్ 11 తీసుకోండి, ఓకేనా? సో n వాల్యూని టేక్ ఇట్ యాజ్ 11. డన్. క్లియర్ గైస్ దిస్ పార్ట్? చలో నెక్స్ట్. సో 29th July 2022 లో అడిగిన క్వశ్చన్. ఏమన్నారు క్వశ్చన్ చూడండి ఒకసారి. అగైన్ థియరీ బేస్డ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి ప్రాపర్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్. V is directly proportional to A. The first statement is true. Next, volume of the nucleus is independent of the mass number. No, false. Density of the nucleus is directly proportional to the mass number. Density of the nucleus is constant. Mass number మీద depend అవ్వదు. Density of the nucleus is directly proportional to the cube root of the mass number. No. Density of the nucleus is independent of the mass number. Yes, true. ఇప్పుడు దీంట్లో ఏవేవి ట్రూ, A and E, ఈ రెండే కరెక్ట్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. B, అంతేనా? ఓన్లీ ఏ ఆప్షన్, ఈ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? థియరీ బేస్డ్ క్వశ్చన్ అగైన్. డన్ గైస్. చలో ముందుకు రండి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి మీ ఓన్గా. ఇక్కడ నుంచి కొంచెం క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. సో ట్రై టు సాల్వ్ దీస్ క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్. కాన్సెప్ట్ సింపులే ఉంటుంది మీకు. ఇక్కడ మెయిన్గా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ అన్నింటిలో కూడా కాన్సెప్ట్ ఏముంటుంది అని అంటే, ఐ విల్ గివ్ టైమ్ ఫర్ ఈచ్ క్వశ్చన్, 1 minute టైం ఇస్తాను, మీరే నాతో పాటు క్లాస్లో సాల్వ్ చేయండి. లెట్స్ ఏ ఏదైనా ఒక ఎలిమెంట్, లెట్స్ ఏ సమ్ ఎలిమెంట్ ఎక్స్ జెడ్ ఏ, ఇది ఇప్పుడు ఇలా స్ప్లిట్ అయిపోయి సమ్ ఏదో ఒకటి ఫామ్ చేసింది. ఇప్పుడు వై ప్లస్ సమ్ జెడ్
ఓకేనా, y ప్లస్ సమ్ ఏదో ఒకటి w ప్లస్ సమ్ అదర్ పార్టికల్, ఏదో సమ్ ఎక్స్ పార్టికల్ని ఫామ్ చేసింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సమ్ ఎనర్జీ అన్నది రిలీజ్ అవుతుంది. దట్ ఎనర్జీ ఈస్ క్యూ అనమాట. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ ఈ దేనికి ఈక్వల్ ఉంటుంది అంటే ద ఎనర్జీ రిలీజ్ ఈజ్ ఈక్వల్స్ టు ద మాస్ డిఫెక్ట్ డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ కి ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, ఈ మాస్ డిఫెక్ట్ ఏంటి సార్ అని అంటే మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మైనస్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అనమాట. మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మైనస్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇంటూ ద సి స్క్వేర్ రాస్తాం. ఓకేనా, ఇప్పుడు దీన్నే మనం క్యూ ఇజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఇంటూ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మైనస్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఈ సి స్క్వేర్ వాల్యూ తీసేసి 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ రాస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలన్నప్పుడు సో 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో రాస్తాం అనమాట. సో ఇది మీకు కీ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ బేస్డే మీకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా, సో ట్రై టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్ నౌ. క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, ట్రై చేయండి ఒకసారి. చూడండి ఒకసారి. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఏ సర్టెన్ న్యూక్లియస్ ఈస్ 18 into 10 to the power 8 joules. How much is the difference between the total mass of the nucleons and nuclear mass of the given nucleus? Question అర్థం చేసుకోండి. ఫస్ట్ the binding energy of a certain nucleus, binding energy ఇచ్చారు, which is equals to 18 into 10 to the power 8 joules. Next, how much is the difference between total mass of all the nucleons? Nucleons అంటే the protons plus neutrons కలిపి న్యూక్లియాన్స్ అంటాం. సో న్యూక్లియాన్స్ కి అండ్ న్యూక్లియర్ మాస్ ఆఫ్ ద గివెన్ న్యూక్లియస్ కి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే సో రైట్ ద ఈక్వేషన్. ఇచ్చిన క్వశ్చన్ కి ఫస్ట్ ఈక్వేషన్ రాయండి. హౌ ద న్యూక్లియస్ విల్ బి ఫార్మ్డ్, హౌ ద న్యూక్లియస్ విల్ బి ఫార్మ్డ్. లేదంటే అది ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అయినా సరే మీకు అది బైండింగ్ ఎనర్జీ అని ఇచ్చారు కదా. సో ఆ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, ఎనర్జీకి మనకు ఉన్నది ఒకటే ఫార్ములా డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, మనల్ని అడిగింది ఏంటిది, దే ఆర్ ఆస్కింగ్ హౌ మచ్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ మాస్, డెల్టా ఎం అడుగుతున్నారు. సో ఈ డెల్టా ఎం అడిగినప్పుడు ద డెల్టా ఎం ఈజ్ ఈక్వల్స్ టు 18 into 10 to the power 8. ఈ సి స్క్వేర్ అటువైపు పంపించండి. సి స్క్వేర్ ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ ని. 18 into 10 to the power 8 బై సి స్క్వేర్ ప్లేస్ లో సి ఈజ్ వాట్ 3 into 10 to the power 8 హోల్ స్క్వేర్. ఇది ఇప్పుడు ఎంత అవుద్ది, 18 into 10 to the power 8 అపాన్ ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 10 to the power 8 ఇంటూ 10 to the power 8 ఇలా రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ 10 to the power 8 10 to the power 8 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ నుంచి 9 1s are 9 2s are. దిస్ కమ్స్ అవుట్ టు బి 2 into 10 to the power minus 8 వస్తుంది. 2 into 10 to the power minus 8. బట్ మనం దీన్ని -8లలో లేదు. వాట్ యూ డూ ఈస్ డూ వన్ థింగ్, మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ కావాలంతేనా. సో 2 టైమ్స్ వచ్చింది 10 to the power 8 పైకి వెళ్ళింది కదా. సో వాట్ యూ గైస్ డూ ఈస్ దీన్ని, సో లెట్స్ రైట్ మైక్రో అంటే 10 to the power -6. -6 అంటే ఇక్కడ ఒక 2 ఇటువైపు రావాలి, విచ్ ఈస్ నథింగ్ బట్, సో క్యాలిక్యులేషన్ చూడండి, 18 into 10 to the power 8 18 into 10 to the power 8 by c square. C square is nothing but 9 into 10 to the power 8 whole square. So 9 అంటే 9 1s are 9 2s are fine. So 2 into 10 to the power -8 వచ్చింది. సో 2 into 10 to the power -8 అంటే మీరు ఒక 10ని దీంట్లోకి తీసుకొస్తే ఇది 20 into 10 to the power -7 వస్తుంది. లేదు అని అంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 into 10 to the power -6 రాసుకోవచ్చు. 2 into 10 to the power -6 అంటే 2 micrograms అంతేనా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 మైక్రో మీన్స్ 10 to the power -6. ఓకేనా, ఇచ్చిన దాన్ని కొంచెం కేర్ఫుల్ గా ఏ కన్వర్షన్ లోకి అడుగుతున్నారన్నది చూడండి అమ్మా. ఇచ్చిన దాన్ని కేర్ఫుల్ గా కన్వర్షన్ లోకి అడుగుతున్నారన్నది చూడండి. బట్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే మీకు వచ్చిన ఆన్సర్ ఇది కేజీస్ లో ఉంటుంది, మీకు ఇది జూల్స్ లో ఉంది కదా. ఇది ఏదైతే వచ్చిందో ఆన్సర్ ఇది జూల్స్ కేజీస్ లో ఉంటుంది, బట్ మీకు ఆన్సర్ గ్రామ్స్ లో కావాలి క్వశ్చన్ లో. కేర్ఫుల్ గా చూడండి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 2 into 10 to the power -8 ఇది కేజీస్. ఓకేనా, నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు గ్రామ్స్ లో కావాలి, కేజీస్ ని గ్రామ్స్ లోకి రావడానికి సో ఐఎమ్ టేకింగ్, సో ఈ కేజీస్ ని గ్రామ్స్ లోకి రావడానికి 10 to the power 3 రాస్తున్నాను ఇంటూ 10 to the power -8 విచ్ ఈస్ నథింగ్ బట్ 2 into 10 to the power -5 వచ్చింది. ఓకేనా, సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్, దీన్ని ఇప్పుడు ఏం రాసుకోవచ్చు
20 into 10⁻⁻6 రాసుకోవచ్చు. దీన్ని ఒక 10ని దీంట్లో కలిపేస్తే అప్పుడు 2 into 10⁻⁻5 వచ్చేస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 20 మైక్రోగ్రామ్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే గ్రామ్స్ లో ఇచ్చారు కదా వాల్యూస్ ని. సో టేక్ 20 మైక్రోగ్రామ్స్. ఒకవేళ కేజెస్ లో ఇస్తే 2 మైక్రో కేజీ, బట్ ఇక్కడ గ్రామ్స్ లో ఇచ్చారు కాబట్టి ఎస్పెషల్గా క్యాల్కులేషన్స్ ఇంపార్టెంట్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ లో. ఓకేనా? ఎప్పుడు అడిగారు? 2024 లో అడిగిన క్వశ్చన్, 8 ఏప్రిల్. డన్. చల్ నెక్స్ట్ ముందుకెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ రండి. 8 ఏప్రిల్ 2024 లో అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఇఫ్ MO ఈస్ ద మాస్ ఆఫ్ ద ఐసోటోప్ boron 512, MP and Mn are the masses of the proton and neutron, then nuclear binding energy of the isotope. See, binding energy అంటే ఏంటి అని అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలిపి ఒక న్యూక్లియస్ ఫామ్ అవుతుంది అనేది ఫస్ట్ ఈక్వేషన్ రాయండి. ఇక్కడ మీకు ఈ ఐసోటోప్ బోరాన్ 512 అన్నది ఎట్లా ఫామ్ అవుతుంది చెప్పండి. ఇట్లా ఇది 5 ప్రోటాన్స్, దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అండ్ ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. 5 ప్రోటాన్స్ ఉన్నాయి. 5 ప్రోటాన్స్ ప్లస్ ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి చెప్పండి. ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే 12 మైనస్ 5 అంతేనా, 7 న్యూట్రాన్స్ ఉన్నట్లు. అర్థమవుతుందా కాన్సెప్ట్? అంటే ఇక్కడ ఈ న్యూక్లియస్ ఎలా ఫామ్ అవుతుంది? 5 ప్రోటాన్స్ అండ్ 7 న్యూట్రాన్స్ కలిపి మనకి ఈ బోరాన్ యొక్క న్యూక్లియస్ ఫామ్ అయింది. ఈ బోరాన్ న్యూక్లియస్ బోరాన్ 512. క్వశ్చన్ లో మనల్ని ఏమడుగుతున్నారు? ద బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ద ఐసోటోప్ అన్నారు. మీకు బైండింగ్ ఎనర్జీకి ఫార్ములా ఏం చెప్పండి? ద బైండింగ్ ఎనర్జీ ఆఫ్ గివెన్ ఐసోటోప్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా M ఇంటూ C². ఓకేనా? ఇక డెల్టా M ఇంటూ C² ప్లేస్ లో వాట్ యూ డూ ఈస్, ఇక్కడ మాస్ డిఫెక్ట్ అంటే మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మైనస్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇంటూ C² కదా. ఇప్పుడు మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఏంటండి? 5 ప్రోటాన్స్ 7 న్యూట్రాన్స్, ఇవి కంబైన్ అయినాయి కదా, వీటిని మనం రియాక్టెంట్స్ అంటాం. ఇటువైపు ఫామ్ అయింది ప్రొడక్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అంటే 5 ప్రోటాన్స్, 5 ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ప్రోటాన్ ఎంత? MP మైనస్ ప్లస్, ఎందుకంటే ఈ రెండింటిది కలిపి కదా. సో నెక్స్ట్ ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? 7 న్యూట్రాన్స్. 7 ఇంటూ ఈచ్ న్యూట్రాన్ మాస్ వచ్చేసి Mn. ఇప్పుడు రియాక్టెంట్స్ అయిపోయింది, ఇది మొత్తం రియాక్టెంట్స్ మాస్ మైనస్ ప్రొడక్ట్స్ మాస్. ప్రొడక్ట్ మాస్ ఏమవుతుంది? ప్రొడక్ట్ లో ఉన్నది ఓన్లీ ఒకటి బోరానిగా, బోరాన్ ఒకటి ఫామ్ అయింది మైనస్. సో ఇక్కడ బోరాన్ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో? MO ఇచ్చారు కదా. క్వశ్చన్ ప్రకారం దే గేవ్ MO ఇంటూ C². ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. 5 MP ప్లస్ 7 Mn మైనస్ MO ఇంటూ C². ఆప్షన్ ఏ. డన్. క్లియర్ గైస్ దిస్ పార్ట్? ఇదంతా ఓకేనా ఈ క్వశ్చన్? చల్. సో ఇట్లా మీరు కొంచెం కాన్సెప్ట్ క్లారిటీ అంటే మీకు ఇక్కడ యాక్చువల్గా ఈ క్వశ్చన్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ న్యూక్లియస్ అసలు దేంతో ఫామ్ అవుతుంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ తో ఫామ్ అవుతుంది. అది మీకు ఇచ్చిన అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ లోనే తెలుస్తుంది. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఏంటి? A మైనస్ Z అంతేనా, 12 మైనస్ 5. ఆ ఒక్కటి తెలిసింది అనుకోండి, సింపుల్ గా మీరు ఆన్సర్ రాయొచ్చు. ఇలా లేదంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ చూసి ఆప్షన్స్ చూసి మీరు క్వశ్చన్ ఎలా చేంజ్ చేయాలో ఎలా మాడిఫై చేసుకోవాలో చూసి తెలుసుకోండి. కానీ ఇక్కడ ఆప్షన్స్ అన్నిట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ మాస్ లో కావాలి నాకు. అంటే మీరు డెఫినెట్ గా ఇక్కడ ప్రోటాన్స్ అంటే డైరెక్ట్ చెప్తాం, అటామిక్ నెంబరే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. బట్ న్యూట్రాన్స్ కూడా మనం ఫైండ్ చేయాలి అని మీకు ఒక ఐడియా రావాలన్నమాట ఆప్షన్ చూసిన తర్వాత. డనా? చల్. మళ్ళీ థియరీ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో? ఇక్కడ అసెర్షన్ వచ్చేసి ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఈస్ ప్రాక్టికల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ద అటామిక్ నెంబర్ ఫర్ న్యూక్లియై ఆఫ్ మాస్ నెంబర్ ఇన్ ద రేంజెస్ 30 to 170. ఓకే. సో రీజన్ న్యూక్లియర్ ఫోర్స్ ఈస్ షార్ట్ రేంజ్డ్. ఎస్, న్యూక్లియర్ ఫోర్స్ అన్నది షార్ట్ రేంజ్ ఫోర్స్ అండ్ ఈ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ అన్నది 30 to 170 ఉన్న మాస్ నెంబర్స్ కి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద అటామిక్ నెంబర్ ఉంటుంది అనమాట. అంటే కాన్స్టెంట్ ఉంటుంది ఈ రేషియో అన్నది ఆల్మోస్ట్. కాబట్టి ద ఆప్షన్ ఏ, బోత్ A and R are true and R is the correct explanation of R is not the correct explanation of A. Okay, clear guys? Done this part. Hope you guys are understanding the concept, right? Short range force ikkada both ఇది నాట్ అని ఇచ్చారా?
నాట్ కదమ్మా, ఆర్ ఇది షార్ట్ రేంజ్ ఫోర్స్ కాబట్టి ఈ 30 to 170 మధ్యలో ఉన్న న్యూక్లియై అన్ని కూడా ఆల్మోస్ట్ స్టేబుల్ న్యూక్లియై ఉంటాయి అనమాట. సో ఈ న్యూక్లియస్ అన్నిటికి కూడా ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియర్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్తో సంబంధం ఉండదు. ఓకేనా, చలో నెక్స్ట్ క్వశ్చన్ కరండి. 1 February 2023లో అడిగిన క్వశ్చన్. క్యాల్కులేషన్స్, ఇక్కడ క్యాల్కులేషన్స్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అండ్ హీలియం ఆర్ గివెన్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఇచ్చారు 1.0073 U. U అంటే ఇక్కడ AMU అని అర్థం అనమాట, ఒక యూనిట్. ఇక్కడ మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ కూడా ఇచ్చారు, ఎంత 1.0087 U. నెక్స్ట్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇచ్చారు. ఇక్కడ ద మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈస్ గివెన్ విచ్ ఈస్ నథింగ్ బట్, అంటే ఓవరాల్ గా ద మాస్ ఆఫ్ ద హీలియం ఇచ్చారనమాట. సో హీలియం ఏమవుతుంది, ద మాస్ ఆఫ్ ద హీలియం అని రాస్తున్నాను నేను. హీలియం న్యూక్లియస్ ఈస్ గివెన్ యాజ్ 4.0015 units. నౌ ద బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ద హీలియం న్యూక్లియస్ అని అడుగుతున్నారు. బైండింగ్ ఎనర్జీ అంటే మీకు ఏం ఫార్ములా చెప్పాను నేను? బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ డెల్టా M ఇంటూ C². ఇక్కడ మీరు క్వశ్చన్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, హీలియం ఎట్లా ఫామ్ అవుతుంది? వాట్ ఈజ్ హీలియం? హీలియం 2,4 కదా. అంటే ఈ హీలియం అన్నది 2 ప్రోటాన్స్, ఎన్ని న్యూట్రాన్స్ తో ఫామ్ అయింది? 2 న్యూట్రాన్స్, అంతేనా? 2 ప్రోటాన్స్, 4 - 2 2 న్యూట్రాన్స్. కాబట్టి 2 ప్రోటాన్స్ ప్లస్ the 2 neutrons, they combine to form the helium 2,4. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు మాస్ డిఫెక్ట్ ఎట్లా రాస్తారు చూడండి. మాస్ డిఫెక్ట్ రాసేటప్పుడు మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అంటే 2 ప్రోటాన్స్ ఉన్నాయి, 2 into మాస్ ఆఫ్ ఈచ్ ప్రోటాన్ ప్లస్ 2 into మాస్ ఆఫ్ ఈచ్ న్యూట్రాన్ మైనస్ మాస్ ఆఫ్ ద హీలియం, ఓకేనా, ద మాస్ ఆఫ్ ద హీలియం న్యూక్లియస్ ఇంటూ ద C² ఇంటూ C² చేయండి. ఇక్కడ మీకు అన్ని వాల్యూస్ తెలుసు కదా. 2 into మాస్ ఆఫ్ ఈచ్ ప్రోటాన్ ఎంత? 1.0073. నేను క్యాల్కులేషన్స్ అందుకే చెప్పింది. ఇక్కడ 2 into మాస్ ఆఫ్ ఈచ్ న్యూట్రాన్ 1.0087 మైనస్ ఇది మాస్ ఆఫ్ ద హీలియం 4.0015 ఇంటూ ద C². మీకు ఆన్సర్ చూస్తే ఇక్కడ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉంది. సో వాట్ యూ డూ ఈస్ ఈ మొత్తం క్యాల్కులేషన్ చేసేసి దీన్ని 2 into 1.00 ఈ క్యాల్కులేషన్ మీరే చేయాలి ప్లస్ 2 into 1.0087 మైనస్ 4.0015 ఇంటూ ఈ C² ప్లేస్ లో వాట్ యూ డూ ఇస్ 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ సబ్స్టిట్యూట్ చేసేది డైరెక్ట్ గా. సబ్స్టిట్యూట్ 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. సో దీన్ని డూ ద క్యాల్కులేషన్స్ అండ్ గెట్ ద ఆన్సర్. ఇది హోంవర్క్ గా తీసుకోండి ఈ క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్. సో జస్ట్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. ఇక మీకు ఆప్షన్స్ లో ఏది వస్తే అది, ఓకేనా. సో హోప్ మై వీడియో ఇస్ క్లియర్ ఉందా? కొంచెం బ్లర్ ఉంటుంది ఇప్పుడు, ఓకేనా. యా ఫైన్. డన్ గైస్. చా నెక్స్ట్ ట్రై చేస్తారు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కరండి. మళ్ళీ సేమ్ క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్. 2023 13th April అడిగారు. క్వశ్చన్ చూసి ఫస్ట్ భయపడకండి. క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఏముంది అన్నది చూడండి. ఇక్కడ ఎలిమెంట్ A 92-238 అండ్ బోరాన్ 90-234, ABDQ. ఓకే, ఇక్కడ A ఇచ్చారు 92-238, B 90-234, D 24 అండ్ Q ఎనర్జీ రిలీజ్ అయింది. ఇన్ ద న్యూక్లియర్ రియాక్షన్ ద అప్రాక్సిమేట్ ఎనర్జీ రిలీజ్డ్ విల్ బి. ఎనర్జీ రిలీజ్డ్ అడుగుతున్నారు. మీకు తెలిసిన ఫార్ములా ఏంటి? ద ఎనర్జీ రిలీజ్డ్ డెల్టా E ఆర్ E is equals to డెల్టా M into C². డెల్టా M into C². ఇక్కడ డెల్టా M అంటే ఏంటి? మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మైనస్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇంటూ ద C². ఓకేనా, ఇలా ఉంచేసేయండి. మీకు ఆన్సర్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో రావాలి. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఎట్లా రాస్తారు? ఇక్కడ ఇది మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్, ఇది వచ్చేసరికి మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఈ రెండింటిని మీరు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ మాస్ ఇచ్చారు ఆల్రెడీ దిస్ మచ్ ఇంత ఇచ్చారు, అండ్ బి మాస్ ఇచ్చారు ఇంత ఇచ్చారు. సో అండ్ సి మాస్ కూడా, డి మాస్ కూడా ఇచ్చారు. ఏ
డి మాస్ తెలియాలి మీకు, అంతేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అంటే 238, జాగ్రత్త చూడండి అమ్మా క్యాల్కులేషన్స్, 238.05079, దీన్ని అంతే ఉంచండి, మైనస్ మైనస్ ఇది రియాక్టెంట్స్, ఎందుకంటే ఓన్లీ ఏ కదా, ఏ రియాక్టెంట్ సైడ్ ఉంది. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏంటిది, ప్రొడక్ట్ మాస్ వచ్చేసరికి ఈ 931.5 ఇంటూ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ బై సి స్క్వేర్ అలా ఉంచండి, దాన్ని ఏం చేయకండి, నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. రియాక్టెంట్స్ మాస్ అంటే ఏమొస్తుంది, లేదంటే మీరు సపరేట్గా నేను చేస్తాను సార్ అంటే ఇలా చేసుకోండి. ఎట్లా, మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 238.05079 అలా ఉంచేసేయండి. ఈ పార్ట్ని ఏం చేయకండి, ప్రతి దాంట్లో అది కామన్ ఉంది కదా, దాన్ని అలానే ఉంచండి, చెప్తాను. నెక్స్ట్, మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్ కేసులో మీరు ఏం చేయండి అంటే, ప్రొడక్ట్లో మనకి బి ప్లస్ డి, బి యొక్క మాస్ ఎంత, 234.04363 ప్లస్ ఇక్కడ దీని మాస్ ఎంత అవుతుంది, 4.00260. ఇది మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అనమాట. ఈ రెండింటిని చేశారు. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎం అంటే ఏం చేస్తారు, ద డెల్టా ఎం ఈజ్ ఈ రెండు కంబైన్ చేసేసండి. ఇది 4 అయినా, దిస్ ఈస్ 4 అండ్ దిస్ ఈస్ 234. ఎస్, క్యాల్కులేషన్స్ కేర్ఫుల్గా చేయండి అమ్మా. సో ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేయండి. ఇక్కడ ఇది వచ్చేసి 234.04363. ఇవన్నీ కూడా అప్ టు డెసిమల్స్ మీరు చేయాలి కంపల్సరీ. 400,260 ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఐ విల్ గెట్ 312,5640,832. అంటే ఓవరాల్గా నాకు ఇక్కడ ఇది ఏమొచ్చింది చూడండి, మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అన్నది రాసుకుంటున్నాను ఇక్కడ 238,04623 ఇలా ఉంచేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు ద ఎనర్జీ ఫైండ్ చేయండి, ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఎంతమ్మా, 238.05079 మైనస్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ 238.04623. ఇది ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది మనకి దేనికి ఇంటూ, మీకు ఆల్రెడీ ఇక్కడ ఏముంది 931.5 బై సి స్క్వేర్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది. దీన్ని కొంచెం ఇటువైపు అని రాస్తా చూడండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ నుంచి రాయండి, ఈ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ 238.05079 మైనస్ ఇక్కడ ఇదెంత 238.04623, ఓకేనా? ఇంటూ ఇక్కడ ఎనర్జీ ఇంటూ ఈ కామన్ పార్ట్ ఏముంది చూడండి 931.5 బై సి స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది మొత్తం రాసాం మనం, ఇంటూ సి స్క్వేర్ ఉండాలి కదా, ఇంటూ సి స్క్వేర్ ఉండాలి. అంటే ఇక్కడ సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఓవరాల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటూ ఆప్షన్స్లో మీకు ఇంటూ 931.5 చేయాలి, మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కావాలి కాబట్టి ఇంటూ 931.5 చేయాలి క్వశ్చన్లో. బట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇచ్చారు అంటే ఆల్రెడీ ఇది ఎంఈవి ఇంటూ సి స్క్వేర్ బై సి స్క్వేర్ అని ఇచ్చారు. ఎట్లయినా మీకు అట్లా అది సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మొత్తం కామన్ తీసి మళ్ళీ సి స్క్వేర్ ఎట్లయినా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు మిగిలేది 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్సే వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా దిస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి 238.05079 238.04623. సో ఇది క్యాల్కులేట్ చేసి ఇంటూ 931.5 తోని మల్టిప్లై చేయండి. సో జస్ట్ డూ దిస్ క్యాల్కులేషన్ యాజ్ హోంవర్క్. మీకు వచ్చే ఆన్సర్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది, ఓకేనా? కాన్సెప్ట్ సింపులే, బట్ ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ క్యాల్కులేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ మీకు ఉన్నది ఒకటే ఫార్ములా అక్కడ. డనా? క్లియర్ గైస్? నెక్స్ట్ క్వశ్చన్ రండి. 1 ఫిబ్రవరి 2023లో అడిగిన క్వశ్చన్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. మీకు చూడడానికి ఏదో ఇది పెద్ద ఇచ్చినట్టు కనిపిస్తుంది, కానీ ఆన్సర్స్ చాలా సింపుల్గా ఉంటాయి. కానీ మీకు బేసిక్ మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ తెలిస్తే ఈజీగా చేయవచ్చు. కానీ అందుకే మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఈ మోడర్న్ ఫిజిక్స్ మీద. Nucleus A having Z is equals to 17 and equal number of protons and neutrons has 1.2 mega electron volts binding energy per nucleon. Another nucleus B of Z
12 has 26 nucleons and 1.8 mega electron volts binding energy per nucleon. The difference in the binding energies of A and B, ఓకేనా, ఇన్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలి. మీకు ఏం చెప్పాను, ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఏ న్యూక్లియస్ తీసుకోండి. ఈ ఏ న్యూక్లియస్ లో బైండింగ్ ఎనర్జీకి ఫార్ములా ఏం చెప్పాను మీకు, బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ద డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్, దట్స్ ఇట్. ఇక డెల్టా ఎం ఏం రాసుకుంటారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు దీని అటామిక్ నెంబర్ ఏమో 17, ఓకేనా, అండ్ ఇట్ హ్యాస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇప్పుడు దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నట్లు ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నట్టు చెప్పండి. ఏ న్యూక్లియస్ ఏ హ్యావింగ్ Z is equals to 17 అంటే ఇట్ హ్యాస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ అండ్ ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నట్లు, Z అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, మళ్ళీ అన్ని న్యూట్రాన్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఇక నేను ఏం చేస్తున్నా అంటే 17 ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ప్రోటాన్, ఇది రియాక్టెంట్స్ లో, ప్లస్ 17 ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ న్యూట్రాన్ మైనస్ సో ద టోటల్ ఇట్ హ్యాస్ ఎంత, ఆల్రెడీ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఇచ్చారు కదా, దే గేవ్ ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్, ఓకేనే, ప్రోటాన్స్ ఇచ్చారు న్యూట్రాన్స్ ఇచ్చారు. అనదర్ న్యూక్లియస్ B of Z is equals to 12 has total 26 న్యూక్లియన్స్ అండ్ 1.8 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే ఫైన్. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ అంతా లెంతీ కాకుండా మీకు ఆల్రెడీ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఇచ్చారు కదా, సో ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ కేసులో ద టోటల్ బైండింగ్ ఎనర్జీ ఈజ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఆఫ్ ప్రోటాన్ ఇంటూ న్యూట్రాన్, అంటే 1.2 ఇంటూ 17 ప్లస్ 1.2 ఇంటూ 17 అంతే. ఎందుకంటే ఇక్కడ టోటల్ న్యూక్లియన్స్ ఎన్ని ఉంటాయేమో, న్యూక్లియన్స్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ 17 ఉన్నాయి, న్యూట్రాన్స్ 17 ఉన్నాయి, ఓకేనా. అది ఒక్కొక్కటి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నట్టు 17 కాబట్టి సో ఐ కెన్ రైట్ 1.2 ఇంటూ 17 1.2 ఇంటూ 7. ఇది ఏకి. నెక్స్ట్ బికి రాయండి. బిలో ద బైండింగ్ ఎనర్జీ ఏమవుతుంది, టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 26 న్యూక్లియన్స్ అని డైరెక్ట్ ఇచ్చేసారు కాబట్టి 26 ఇంటూ ఇక్కడ ఏం రాస్తారు 26 ఇంటూ 1.8 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది చూడండి, 17 ని కామన్ తీసుకున్నారు అనుకోండి, 1.2 ఇంటూ 1.2 ప్లస్ 1.2 2.4 ఇంటూ 17 రాసుకోండి ఇది, ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్ గా ద బైండింగ్ ఎనర్జీ, ద డిఫరెన్స్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ బిట్వీన్ B అండ్ A. సో ద B కి A కి బైండింగ్ ఎనర్జీ డిఫరెన్స్ చేస్తే we get 26 into 1.8 mega electron volts minus 17 into 2.4 mega electron volts. ఎంత వస్తుందో చూడండి, ఇది క్యాలిక్యులేషన్ చేయండి. ట్రై టు సాల్వ్ దిస్. అంతే, డైరెక్ట్ క్యాలిక్యులేషన్ ఏనమ్మా. డనా, ఎంత వచ్చింది ఆన్సర్? సో వాట్ ఎవర్ ద ఆన్సర్ దట్ యు ఆర్ గెటింగ్, రైట్ ఇట్ ఇన్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఫిల్ దిస్ క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేషన్ చేసేసి ఆన్సర్ రాసేసి నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 6th April 2023లో అడిగిన క్వశ్చన్ చూడడానికి ఇట్లా పెద్దగా కనిపిస్తాయి, బట్ కాన్సెప్ట్ ఈజీ ఉంటుంది, క్యాలిక్యులేషన్సే. ఓకే, ట్రై చేయండి ఒకసారి ఈ క్వశ్చన్. Experimentally, it is found that 12.8 electron volts energy is required to separate a hydrogen atom into a proton and electron. So the orbital radius of the electron in a hydrogen atom is given. Okay, the value of x అని అడుగుతున్నారు. ఓకేనా. సో క్వశ్చన్ లో ఫస్ట్ ఏమి ఇచ్చారో చూడండి. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ 12.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ రిక్వైర్డ్ అన్నారు. సో అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చింది ఏంటి అని అంటే ద బైండింగ్ ఎనర్జీ ఇచ్చారు. ద బైండింగ్ ఎనర్జీ ఎంత 12.8. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ వాట్ ఈస్ ద బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఫార్ములా ఐడియా ఉందా? బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఫార్ములా మీరు ఇక్కడ స్టార్టింగ్ సెషన్ లో నేను ఇవ్వలేదు అనుకుంటా, కింద PDF లో మీరు రిఫర్ చేసుకోవచ్చు. ద బైండింగ్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్, బైండింగ్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్, ఓకేనా. సో ఈస్ గివెన్ బై
ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఏమేమి ఇచ్చారు చూడండి, ద బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ద కే క్యూ స్క్వేర్ అపాన్ ద 2r, ద కే క్యూ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, సో 1 ఈజ్ ద ప్రోటాన్ అండ్ అనదర్ ఈజ్ ద ఎలక్ట్రాన్ అంటే డైరెక్ట్ గా సో వాట్ యూ డూ ఈస్ వాటి రెండింటి చార్జెస్ సేమ్ ఈనే ఉంటుంది కాబట్టి ద కే ఈ స్క్వేర్ బై 2r రాసుకోండి, బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఇప్పుడు వాల్యూ ఇచ్చారు క్వశ్చన్ లో, దీన్ని ఎంత ఇచ్చారు, 12.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కే వాల్యూ మనకు తెలుసు 9 ఇంటూ 10⁻⁹ ఇంటూ ఈ వాల్యూ ఎంత అవుతుంది 1.6 ఇంటూ 10⁻⁻19 హోల్ స్క్వేర్ బై ఇక్కడ 2 ఇంటూ ఆర్. ఈ ఆర్ వాల్యూని మనం ఫైండ్ చేయాలి, అదే కదా క్వశ్చన్ అడిగింది. సో ద ఆర్బిటాల్ రేడియస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద హైడ్రోజన్ అని అడిగారు. నెక్స్ట్ స్లైడ్కి రండి. ఐ కెన్ రైట్ ఈ 12.8 ఇంటూ ఈ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని వోల్ట్ లో కన్వర్ట్ చేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఆన్సర్ మీటర్స్ లో ఉంది కదా. ఈ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని రాస్తే ఇక్కడ 1.6 ఇంటూ 10⁻⁻19 రాసుకుంటాం ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రైట్ సైడ్ ఏముంది 9 ఇంటూ 10⁻19 ఇంటూ ఇక్కడ ఏం చేయండి అంటే సింపుల్ గా ఇదంతా చేసే బదులు ఇక్కడ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ 1 ఎలక్ట్రాన్ ఇక్కడ 1 ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓన్లీ 12.8 ఉంచేసేయండి. ఇక్కడ 9 ఇంటూ 10⁻19 ఇంటూ ఒక 1.6 ఇంటూ 10⁻⁻19 మిగులుతుంది, అంతే కదా. ఆల్రెడీ ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా, దీంట్లో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. బై 2 ఇంటూ ఇక్కడ ఆర్ వాల్యూ బై 2 ఇంటూ ఇక్కడ ఆర్ వాల్యూ రాసేసేయండి. ఇక మనకు ఓవరాల్ కావాల్సింది ఆర్ కదా. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ న్యూమరేటర్ లో 1.6 ఇంటూ అలా ఉంచేసేయండి, ఇది 10⁻⁻10 బై ఇక్కడ 2 అలానే ఉంచండి, ఇటు 12.8 తీసుకురండి. క్యాల్కులేషన్ చేయండి కొంచెం. మనకు ఆన్సర్ ఎలా కావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ 10⁻⁻10లలో కావాలి కాబట్టి దీన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. ఇక ఓన్లీ ఈ పార్ట్ ని సాల్వ్ చేసి అక్కడ మనకి డినామినేటర్లో ఏమైనా కావాలా, డినామినేటర్లో ఎక్స్ కావాలి, న్యూమరేటర్లో 9 కావాలి. అంటే న్యూమరేటర్లో 9 ఏం చేంజ్ చేయకండి. ఆర్ ఈజ్ ఈక్వల్ మీరు క్వశ్చన్ బట్టి ప్రొసీడ్ అవ్వండి అమ్మా. 9 ఇంటూ 10⁻⁻10 దాన్ని అలానే ఉంచండి, ఈ పార్ట్ ఏం చేంజ్ కావద్దు. 9 ఇంటూ 10⁻⁻10 చేంజ్ కావద్దు. ఓన్లీ మనకి డినామినేటర్ వాల్యూ కావాలి 1.6 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో మిగిలింది బై ఇక్కడ 2 ఇంటూ 12.8 2 ఇంటూ 12.8 అంటే న్యూమరేటర్లో 1.6 ఉండకూడదు. దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేసేద్దాం చూడండి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 10⁻⁻10 ఇంటూ ఇది 16 బై ఐఎమ్ రైటింగ్ 2 ఇంటూ 128. ఓకేనా. సో ఇప్పుడు క్యాల్కులేషన్ చేసేస్తే సో వీ గెట్ 4 4s are 4 3s are 4 2s are 4 1s are 4 8s are, అంతేనా. సో ఇప్పుడు మనకు మొత్తం ఎంత వచ్చింది 9 ఇంటూ 10⁻⁻10 అపాన్ ఇన్ ద డినామినేటర్ వీఆర్ గెటింగ్ 8. సో దీన్ని నేను ఎట్లా రాస్తున్నా అంటే 9/8 ఇంటూ 10⁻⁻10 రాసుకుంటున్నాను. 9/8 ఇంటూ 10⁻⁻10. సో దీన్ని కంపేర్ చేయండి, 9/x ఇంటూ 10⁻⁻10 తో కంపేర్ చేయండి. 9/x ఇంటూ 10⁻⁻10 మీటర్స్. ఇప్పుడు x ప్లేస్ లో ఎంత ఉందమ్మా, ద x ప్లేస్ లో వీ హ్యావ్ ద ఆన్సర్ 8. దేర్ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 8. కానీ ఇంటీజర్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ క్యాల్కులేషన్స్ కొంచెం కేర్ఫుల్గా చేయాలంటే. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇది అయిపోయింది కదా. మళ్ళీ 8 ఏప్రిల్ 2023 నేను అన్ని 2023 2024 2025 క్వశ్చన్స్ తీసుకున్నాను ఈ చాప్టర్ బేస్డ్. కానీ మీరు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ని మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ట్రై చేయండి క్వశ్చన్. ఏ న్యూక్లియస్ విత్ మాస్ నెంబర్ 242 మాస్ నెంబర్ ఏ ఇచ్చారు అండ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇచ్చారు. ఫైన్. బ్రేక్స్ ఇంటూ ఫ్రాగ్మెంట్ ఈచ్ మాస్ నెంబర్ 121. If each fragment nucleus has the binding energy per nucleon 8.1 mega electron volts, the total gain in binding energy. Simple concept. First ఒక న్యూక్లియస్ ఉంది, లెట్స్ సే ఇది సమ్ ఎక్స్ న్యూక్లియస్ అనుకోండి, దాని మాస్ నెంబర్ ఎంత 242. ఓకేనా. దాని బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇచ్చారు. ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఈజ్ ఈక్వల్స్ టు 7.6 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. నౌ ఇట్ బ్రేక్స్, ఇది 7.6 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. నౌ ఇట్ బ్రేక్స్ ఇంటూ ఫ్రాగ్మెంట్ ఈచ్ విత్ మాస్. ఓకేనా. ఇది రెండు ఫ్రాగ్మెంట్ గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు లెట్స్ సే ఒకటి ఏ ఫ్రాగ్మెంట్ ఇంకొకటి బి ఫ్రాగ్మెంట్ అనుకోండి.
ఇప్పుడు దీని మాస్ నెంబర్ 121, దీని మాస్ నెంబర్ కూడా 121. సో ఈచ్ హ్యావింగ్ ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఎంత 8.1 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. దీని బైండింగ్ ఎనర్జీ అండ్ దీని బైండింగ్ ఎనర్జీ 8.1 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. నౌ సో వాట్ ఈస్ ద టోటల్ గెయిన్ ఇన్ ద బైండింగ్ ఎనర్జీ? సో టోటల్ గెయిన్ ఇన్ బైండింగ్ ఎనర్జీ ఏం రాస్తారు మీరు ఇక్కడ? ప్రొడక్ట్ లో నుంచి రియాక్టెంట్స్, ఆ రియాక్టెంట్స్ లో నుంచి ప్రొడక్ట్ తీసేసేయండి. ద టోటల్ బైండింగ్ ఎనర్జీ విల్ బి వాట్ యు డూ ఇస్ ఇనిషియల్ బైండింగ్ ఎనర్జీ ఫైండ్ చేయండి అండ్ ఫైనల్ బైండింగ్ ఎనర్జీ ఫైండ్ చేయండి. ఎంత వస్తుందో చూడండి. ఫైనల్ మైనస్ ఇనిషియల్ చేయాలి. ఇనిషియల్ గా ఇక్కడ 7.6 ఇంటూ మనకి ఎంత వచ్చింది? ఇది 242. ఇది ఇనిషియల్ బైండింగ్ ఎనర్జీ. ఇక్కడ టోటల్ ఫైనల్ బైండింగ్ ఎనర్జీ ఎంత వస్తుంది? దీనిది 121 ఇంటూ 8.1 అలా ఉంచేసేయండి. దీనిది 121 ఇంటూ 8.1 ఇలా ఉంచేసేయండి. ఇప్పుడు ఈ రెండింటిది కంబైన్డ్ ఎంత అయింది చూడండి. 121 8.1 ని కామన్ తీసుకుంటే 121 విచ్ ఇస్ 242 అంతేనా? ఇప్పుడు మనకి డెఫినెట్ గా దీనికి ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది కాబట్టి సో ద గెయిన్ ఇన్ బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇది ఎక్కువ ఉంది కదా 8.1 ఇంటూ 242 మైనస్ ఇది ఇనిషియల్ గా 7.6 ఇంటూ 242 చేయండి. ఓవరాల్ గా ఎంత వస్తుందో చూడండి ఇక్కడ. ఇప్పుడు సో 242 కామన్ తీసుకుంటే ఇంటూ 8.1 మైనస్ 7.6 చేయండి. ఇక్కడ 242 ఇంటూ ఇది ఎంత వస్తుందమ్మా 0.5 అనా 0.5. సో 0.5 అంటే 1/2 అంటే మళ్ళీ 121 వచ్చేస్తుంది. Therefore, the gain in binding energy is 121 mega electron volts. Clear this part? ఈ కింద పార్ట్ కనిపించట్లేదు మీకు? సో జస్ట్ లెట్ మీ క్విక్లీ. ఇప్పుడు ఓకేనా? Hope it is clear now. Done guys? చలో నెక్స్ట్ క్వశ్చన్ కరండి. ట్రై టు సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. 27th January 2024 లో అడిగిన క్వశ్చన్. సేమ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ ప్రాపర్ గా చదవండి ఫస్ట్. The atomic mass of the carbon 612 is 12 U and that of the carbon 613 is 13 point something U. The required energy to remove a neutron from C613 if the mass of the neutron will be okay na the required energy అని అంటున్నారు. సేమ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఒకసారి ట్రై చేయండి. Try to solve this question on your own guys. I'll give 1 minute time. Easy question. Just మీరు ఏం చేయాలంటే అక్కడ ఎనర్జీ డిఫరెన్స్ ఫస్ట్ ఈక్వేషన్ రాయండి. ఫస్ట్ రైట్ ద ఈక్వేషన్ రాస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎలక్ట్రాన్ మనం న్యూట్రాన్ మనం దేనిలో నుంచి తీసేస్తున్నాం? C613 లోనే. C613 కి సమ్ ఎనర్జీని సప్లై చేసి ఇప్పుడు ఫైనల్ గా మనకి ఏం ఫామ్ అవుతుంది? C612 ఫామ్ అవుతుంది. ఓకేనా? ప్లస్ ఒక న్యూట్రాన్ ఫామ్ అవుతుంది. యాజ్ పర్ ద క్వశ్చన్ దే సెడ్ ఒక న్యూట్రాన్ ఫామ్ అవుతుంది N01. ఇంతే, ఇక కాన్సెప్ట్ ఇంతే. ఇప్పుడు మీరు ఈ ఎనర్జీని ఫైండ్ చేయాలి. హౌ ఇఫ్ ద మాస్ ఆఫ్ ద వాట్ విల్ బి ద రిక్వైర్డ్ ఎనర్జీ. ఈ ఎంత ఎనర్జీని మనం C613 కి ఇస్తే దాంట్లో నుంచి ఒక న్యూట్రాన్ ని బయటికి తీయొచ్చు. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ మీకు ద ఎనర్జీ అంటే ఏం రాస్తారు? ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు దీని ఎనర్జీ మైనస్ దీని ఎనర్జీ, అంతేనా? లేదంటే సో దీనికి ఎక్కువ ఉంది అనుకోండి, దీనిది మైనస్ దీన్ని ఎట్లా రాసినా పర్లేదు. బట్ ఓవరాల్ గా మనకు కావాల్సింది ఏంటి అంటే మీకు ఆల్రెడీ 613 ఎనర్జీ తెలుసు. మాస్ డిఫెక్ట్ చేయండి ఫస్ట్. ద డెల్టా ఎం చేస్తే మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. తర్వాత ఎనర్జీ ఫైండ్ చేద్దాం. ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎం ఇంటూ C². మనకు ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉంది కాబట్టి 931.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని డైరెక్ట్ మల్టిప్లై చేసేద్దాం. ఫస్ట్ డెల్టా ఎం ఫైండ్ చేయండి. ఇక్కడ దీని డెల్టా ఎం దేని ఎక్కువ ఉంటే చూడమ్మా. డెల్టా ఎం ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ద రియాక్టెంట్. రియాక్టెంట్ వచ్చేసరికి 13.0033554 ఇది మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మైనస్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఇక్కడ ఒకటి వచ్చేసి 12.000336 ప్లస్ న్యూట్రాన్ మాస్ ఎంత ఇచ్చారు? 1.008665. ఓకేనా? ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసేసి డెల్టా ఎం వచ్చేస్తుంది. ఇది ఎంత వచ్చింది? 13.0033554.
0.003354. ఇది ఎంత వస్తుంది? ఈ టోటల్ ఎంత చూడండి, 12 మైనస్ 1 11. ఇక్కడ 0 ఇది మొత్తం క్యాల్కులేట్ చేయాలి, ఇదంతా తీసేసేయాలి. సో ఈ క్యాల్కులేషన్ చేయండి అమ్మ. ఓకే, సో ఈ క్యాల్కులేషన్ మొత్తం చేసి నేను డైరెక్ట్ రాస్తున్నాను. ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నాకు కావాల్సింది ఎనర్జీ కావాలి. ద ఎనర్జీ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని కేర్ఫుల్గా యాడ్ చేసి దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేసేయండి. డన్. సో ఇక్కడ ఓకే, ఇది ఎడిషన్ కదా, 13.00 ఇది. ఓకే, లేదంటే ఎడిషన్ చేసేద్దాం అండి. నెక్స్ట్ స్టెప్ మీకు హోంవర్క్ ఇస్తాను. 13.003354 మైనస్ ఇది మొత్తం ఎంత అవుద్ది? 12.1 అంటే 13. ఇక్కడ 00 ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాస్ట్ నుంచి రండి, 888665 అంతేనా? డైరెక్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. బేసిక్గా ఇది వాల్యూ నెగిటివ్ వస్తుంది అనుకుంటా. ఈ నెగిటివ్ వచ్చినా కూడా దాన్ని టేక్ డెల్టా ఎంఎస్ మాడ్యులస్ తీసుకోండి. ఓకేనా, మనకు మ్యాగ్నిట్యూడ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఎనర్జీ ఏమవుతుంది? ద ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ బేసిక్గా. బట్ ఇక్కడ డెల్టా ఎం ఇంటూ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చిన వాల్యూని మనకు ఆన్సర్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్తోని మల్టిప్లై చేసేసేయండి. కానీ మీకు వచ్చిన ఆన్సర్ 931.5తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. ఓకేనా, సో ఈ సబ్ట్రాక్ట్ చేసేసి ఇంటూ 931.5 చేయండి, యుల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. డన్ గైస్, దిస్ పార్ట్ ఎవ్రీవన్ క్లియర్ విత్ దిస్? చలో నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 29th January 2024లో అడిగిన క్వశ్చన్, మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. క్వశ్చన్లో ఎక్కువ ఈక్వేషన్స్ ఉన్నాయని కంగారు పడకండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ద ఎక్స్ప్లోజివ్ ఇన్ ఏ హైడ్రోజన్ బాంబ్ ఈజ్ ద మిక్చర్ ఆఫ్ hydrogen 12, hydrogen 13, deuterium, tritium and lithium 36 in some condensed form. The chain reaction is given by, idok reaction icharu, idok reaction icharu. During the explosion, the energy released is approximately, okay na, meeku lithium mass icharu, hydrogen 2 icharu, helium icharu and then 1 AMU value kuda ichesaru. సో ఇక్కడ మొత్తం ఈ సిస్టంలో ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందంటారు. సో వాట్ ఈస్ ద ఎనర్జీ రిలీజ్డ్ టోటల్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్? సేమ్ కాన్సెప్ట్, ద ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. కాకపోతే ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద డెల్టా ఎం. డెల్టా ఎం ఎట్లా ఫైండ్ చేస్తారు? హౌ డు యూ ఫైండ్ ద డెల్టా ఎం? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. ఇదే కాన్సెప్ట్. బట్ ఇక్కడ డెల్టా ఎం ఫైండ్ చేయండి. డెల్టా ఎం మీరు కావాలంటే ఈచ్ కేసులో ఫైండ్ చేయండి, లేదు అంటే ఫస్ట్ ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేసేయండి. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి దెన్ గెట్ ద ఫైనల్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్కి డెల్టా ఎం ఫైండ్ చేయండి. అర్థమవుతుందా? ఇక్కడ ఈ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ రెండు ఉన్నాయి కదా మనకి. ఇక్కడ హీలియం 24 ఉంది, ఇక్కడ హీలియం 24 ఉంది, ఇక్కడ ఏమో న్యూట్రాన్ ఉంది, ఇక్కడ ఇటువైపు న్యూట్రాన్ ఉంది మళ్ళీ. అండ్ సో ఈ ఈక్వేషన్ మొత్తం కంబైన్డ్గా రాసి చేయండి. అంటే కంబైన్డ్గా రాస్తే ఏమవుతుంది మీకు ఓవరాల్గా? ఐ కెన్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది చూడండి, ద లిథియం 6 3 ప్లస్ న్యూట్రాన్ 0 1 ఇక్కడ రాస్తా చూడండి. ఈ రెండింటిని ఎల్హెచ్ఎస్ యాడ్ చేయండి, ఆర్హెచ్ఎస్ యాడ్ చేయండి. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుందో చెప్తున్నాను అనమాట నేను. అర్థమవుతుందా? లిథియం 6 3 ప్లస్ న్యూట్రాన్ 1 0 ప్లస్ ఈ ఎల్హెచ్ఎస్ యాడ్ చేస్తున్నాం, హైడ్రోజన్ 1 2, ఇక్కడ హైడ్రోజన్ 1 3 అలా ఉంచేసేయండి. తర్వాత క్యాన్సిల్ చేద్దాం. ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ 2 times 2 హీలియం 24, ఈ హీలియం 24 2 times ఉంది కదా, దీన్ని ఏం చేయండి అంటే 2 into 2 times హీలియం 24 రాసుకోండి. ప్లస్ ఇక్కడ హైడ్రోజన్ 1 3 ప్లస్ న్యూట్రాన్ 0 1 ఇలా ఉంచేసుకోండి. ఇక నేను హైడ్రోజన్ 1 3ని హైడ్రోజన్ 1 3 క్యాన్సిల్ చేయవచ్చు, అండ్ న్యూట్రాన్ 0 1ని క్యాన్సిల్ చేయవచ్చు. నాకు ఫైనల్గా ద కంబైన్డ్ రియాక్షన్ ఏమొచ్చింది చూడండి, లిథియం 6 3 ప్లస్ హైడ్రోజన్ 1 2. ఓకేనా, ఇక్కడ మిగిలింది లిథియం 3 6, ఇక్కడ హైడ్రోజన్ 1 2 మిగిలింది, ఈజ్ ఈక్వల్స్ టు 2 times ద హీలియం 24, అంటే 2 atoms ఆఫ్ హీలియం మిగిలిపోయింది. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. దీన్నే మళ్ళీ నేను నెక్స్ట్ పేజ్లో రాసుకుంటా చూడండి. ఇక్కడ లిథియం 3 6 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిథియం 3 6 ప్లస్ హైడ్రోజన్ 1 2,
hydrogen 1 2. That gives rise to helium 2 4 2 times. Okay, done. This part is clear, guys, everyone. Now ఇప్పుడు దీంట్లో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మాస్ డిఫెక్ట్ ఫైండ్ చేయండి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. దట్ మాస్ డిఫెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మైనస్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఇప్పుడు మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఏమవుతుంది? ఇక్కడ లిథియం ఉంది. లిథియం మాస్ ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో? వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద లిథియం? మాస్ ఆఫ్ ద లిథియం ఈజ్ 6.0. అంటే ఇక్కడ ఎన్ని లిథియం ఆటమ్స్ ఉన్నాయమ్మా? దాని జెడ్ తీసుకోవాలి మీరు. జెడ్ ఈజ్ 3, అంతేనా? సో 3 ఇంటూ, సో మాస్ ఆఫ్ లిథియం, సో వీ కెన్ టేక్ 6.019. ఇక ఈ క్యాల్కులేషన్ ఇదంతా మళ్ళీ నేను అక్కడ చూసి ఇక్కడ రాస్తే చాలా లేట్ అవుతుంది. సో వాట్ యూ డూ ఈస్ సింప్లీ, మీకు ఇప్పుడు మాస్ డిఫెక్ట్ ఎట్లా ఫైండ్ చేయాలో తెలుసు, అంటే రియాక్టెంట్స్ తెలుసు అండ్ ప్రొడక్ట్స్ తెలుసు. వాటి మాస్ సబ్స్టిట్యూట్ చేసేసి గెట్ ద డెల్టా ఎం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ద టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు వి గెట్ ద డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. ఇప్పుడు మీకు ఆన్సర్స్ లో మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉందో చూడండి ఆన్సర్. ఎస్, మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని మల్టిప్లై చేసేసండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఈక్వేషన్ సార్ ఒక ఈక్వేషన్ ఉంటే నాకు ఎలా తీసుకోవాలో తెలుసు. ఏది? డెల్టా ఎం మాస్ డిఫెక్ట్, రియాక్టెంట్స్ మైనస్ ప్రొడక్ట్స్, కానీ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్ చేస్తే నాకు ఓవరాల్ కావాల్సింది మ్యాగ్నిట్యూడే. ఆ మ్యాగ్నిట్యూడ్ ని నేను ఫైండ్ చేస్తాను సార్. బట్ ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయండి అంటే ఆ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయండి. ఇవి చైన్ రియాక్షన్స్ రెండు కూడా, కాబట్టి ఫస్ట్ ఆ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయండి. అర్థమైందా? అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్? హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఓకేనా? పైన పార్ట్ కనిపించట్లేదా మీకు? ఇక్కడ న్యూ దిస్ 2 6 కనిపిస్తుందా? ఓకే, డన్. కదా? సో ఇక్కడ కావాలి అంటే దీన్ని మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ లో లిథియంది సబ్స్టిట్యూట్ చేస్తే చేసేసేయండి అమ్మా. లిథియం ఎంత వచ్చింది? 6 పాయింట్, మళ్ళీ ఇదంతా రాయడం ఇబ్బంది అవుతుంది. 6.01 అంటే మళ్ళీ ఒక్క డెసిమల్ పోయినా ఆన్సర్ పోతుంది. 6.01690. ఇది లిథియంది. ఇంకేముంది రియాక్టెంట్ సైడ్? మళ్ళీ హైడ్రోజన్ కూడా ఉంది. హైడ్రోజన్ ఎంత? 2.01471. 2.01471, అంతేనా? 2.01471 ఇది హైడ్రోజన్ది. నెక్స్ట్ హీలియం 2 ఉన్నాయి. మీరు చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ హీలియం 2 ఆటమ్స్ ఉన్నాయి కదా, 2 ఇంటూ హీలియం మాస్ చేయాలి. అక్కడ కేర్ఫుల్గా చేయండి. 2 ఇంటూ హీలియం మాస్ అంటే 4.00388. ఇలా ఫస్ట్ దీన్ని 2 తో మల్టిప్లై చేసేసి ఈ రెండింటిని యాడ్ చేసి దాంట్లో నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి మీరు. డన్? క్లియర్? చల్, గుడ్. నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ నోట్ సాల్వ్ చేద్దాం. చూడండి, 30th January 2024 లో అడిగిన క్వశ్చన్. ఏమన్నారు క్వశ్చన్ లో? ఇన్ ఏ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ఆఫ్ అన్ ఐసోటోప్ ఆఫ్ మాస్ m, 3 సిమిలర్ డాటర్ న్యూక్లియై ఆఫ్ సేమ్ మాస్ ఆర్ ఫౌండ్. The speed of a daughter nuclei in terms of its mass defect is given as. ఒక న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ లో an isotope of mass m, ఓకేనా? సో ఇది ఒక ఐసోటోప్ ఆఫ్ మాస్ m ఉంది. ఇప్పుడు 3 సిమిలర్ డాటర్ న్యూక్లియై ఫామ్ అయినాయి. అంటే లెట్స్ సే x ఒక డాటర్ న్యూక్లియై, y ఒక డాటర్ న్యూక్లియై, z ఒక డాటర్ న్యూక్లియై అన్నారు. ఇప్పుడు వాటి మాసెస్ ఏమవుతాయి? ఆఫ్ సేమ్ మాస్ ఆర్ ఫార్మ్డ్. ఈ టోటల్ m మాస్ అన్నది 3 ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయింది. అంటే మనం ఏం రాసుకోవచ్చు? దీని మాస్ m/3, దీని మాస్ m/3, అండ్ ఈ థర్డ్ ఫ్రాగ్మెంట్ యొక్క మాస్ కూడా m/3 అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మీకు క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ద స్పీడ్ ఆఫ్ ద డాటర్ న్యూక్లియై ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిఫెక్ట్ అని అడుగుతున్నారు. సో డెఫినెట్ గా వాటి స్పీడ్స్ వచ్చేసి మనకి స్పీడ్ వచ్చేసి ఏముండాలి? వి స్పీడ్ ఉందనుకోండి. లెట్స్ సే దే ఆర్ మూవింగ్ విత్ సమ్ వి స్పీడ్. మీ కాన్సెప్ట్ ఏంటి? ఇనిషియల్ గా మూమెంటం 0 ఉంటే ఫైనల్ గా మూమెంటం 0 ఉండాలి. సో యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూమెంటమ్ కన్జర్వేషన్. ఇక్కడ మీరు మూమెంటమ్ కన్జర్వేషన్ చేశారనుకోండి, లేదంటే టోటల్ ఎనర్జీ టర్మ్స్ లో ఫార్ములా రాయండి. ఎనర్జీ టర్మ్స్ లో ఫార్ములా రాస్తే ఏమవుతుంది? ద టోటల్ ఎనర్జీ టర్మ్స్ లో ఫార్ములా రాస్తే ఇక్కడ ద డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎనర్జీ అండ్ ఇక్కడ ఎనర్జీ రాయండి. ఇక్కడ ఎనర్జీ ఈచ్ పార్ట్ యొక్క ఎనర్జీ ఏమవుతుంది? సో దీని మాస్ m/3 ఇంటూ సి స్క్వేర్, m/3 ఇంటూ సి స్క్వేర్.
సో అట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ మాసెస్ ఎనర్జీస్ లో రాసేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇది టోటల్ ఎనర్జీ వచ్చింది. ఈ టోటల్ ఎనర్జీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? దీనికి సమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 2 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 3. అంటే టోటల్ ఎనర్జీ అనేది ఈ 3 డాటర్ న్యూక్లియర్ యొక్క కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద డాటర్ న్యూక్లియర్ 1 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద డాటర్ న్యూక్లియర్ 2 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద డాటర్ న్యూక్లియర్ 3. ఇంతేనా? ఇక్కడ నుంచి సో ద డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ అలానే ఉంచండి, ఎందుకంటే మనకు ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ డిఫెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సి కావాలి. ఇప్పుడు ఈ కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్ దాని కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ దీని మాస్ ఎంత? m/3 v స్క్వేర్. ఈ సెకండ్ దాని ఏమవుద్ది? దాన్ని కూడా హాఫ్ ఇంటూ మాస్ m/3 ఇంటూ ద వెలాసిటీ v స్క్వేర్. దీన్ని కూడా ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ మాస్ m/3 ఇంటూ ద వెలాసిటీ v స్క్వేర్ కదా. సో ఓవరాల్ గా ఐ గెట్ ద డెల్టా m ఇంటూ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు దే ఆర్ ఆఫ్ సేమ్ మాస్ కదా. సో ఇప్పుడు ఎంత అవుతుంది? టోటల్ 3/2 ఇంటూ m/3 v స్క్వేర్ అంతేనా. 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2. సో ఓవరాల్ గా 3/2 ఇంటూ m/3 v స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 3 గెట్స్ క్యాన్సిల్. మనకు కావాల్సింది ఏంటి? v కావాలి, ద స్పీడ్ ఆఫ్ ద డాటర్ న్యూక్లియర్ అని అడుగుతున్నారు. సో ఐఎమ్ రైటింగ్ ద డెల్టా m ఇంటూ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు m/2 ఇంటూ v స్క్వేర్ వచ్చింది. ఇక్కడ నుంచి ద v స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2 into delta m into c square by the capital M. So v is equals to square root of 2 into delta m into c square upon the mass m. Okay, upon mass m. So 2 into delta m into c square. 2 into delta m into the c square. c square ni బయటికి తీస్తారా? ఎందుకంటే మనకు అన్ని c ని బయటికి తీసేసేయండి. c square ని బయటికి తీస్తే c into root over 2 into delta m upon n. ఈ ఆప్షన్ లో ఓకే. ఫస్ట్ ఆప్షన్ లో సి స్క్వేర్ లేదు చూడండి, ఇది కరెక్ట్ కాదు. డెల్టా m ఇంటూ సి స్క్వేర్ కాదు. థర్డ్ సి ఆప్షన్ చూడండి, సి ఇంటూ 2 ఇంటూ డెల్టా m బై m. ఎస్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్ ద కాన్సెప్ట్. అర్థమవుతుందా కాన్సెప్ట్? చల్ నెక్స్ట్ క్వశ్చన్ కరండి. ఈ క్వశ్చన్ చూడండి. The mass defect in a particular reaction is delta m ఇచ్చారనమాట, 0.4 grams. ఇప్పుడు the amount of energy liberated is n into 10 to the power 7 kilowatt hour. So then where n is equals to c value ఇచ్చారు. క్వశ్చన్ లో ఆల్రెడీ they gave the mass defect. మాస్ డిఫెక్ట్ ఎంతమ్మా? the delta m is equals to 0.4 grams. యూనిట్స్ కేర్ఫుల్ గా చూడండి. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ కూడా ఇచ్చారు. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ అంటే ఈ వాల్యూ ఇచ్చారు. దిస్ ఈ ఇజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 10 to the power 7. ఇక్కడ ఇది కేర్ఫుల్ గా చూడండి, కిలో వ్యాట్ అవర్ ఇచ్చారు. కిలో వ్యాట్ అవర్. ఈ కిలో వ్యాట్ అవర్ ని మీరు జౌల్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు? మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీలో మీరు నేర్చుకునే ఉంటారు. 1 కిలో వ్యాట్ అవర్ ఇజ్ ఈక్వల్స్ టు 3.6 ఇంటూ 10 to the power 6 జౌల్స్. ఐడియా ఉందా? 1 kilowatt hour is equals to 3.6 into 10 to the power 6 3.6 into 10 to the power 6 joules. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేయండి, ఓకేనా. దీన్ని ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఈ ఎనర్జీని ఇన్ టర్మ్స్ ఆఫ్ జౌల్స్ రాసుకోండి. అండ్ ఈ మాస్ ని కూడా మీరు ఏం చేయండి అంటే 0.4 into 10 to the power -3 kgs లోకి రాసుకోండి. ఇప్పుడు మీకు ఎనర్జీ తెలుసు, డెల్టా ఎం తెలుసు. సో ఇప్పుడు ఎనర్జీని ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ చేయండి. అప్పుడు ఎన్ వాల్యూ, ఎన్ ప్లేస్ లో మీకు ఏం రావాలి? టోటల్ ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఎన్ ఇంటూ 10 to the power 7 ఇంటూ, సో అక్కడ వచ్చి మీకు ఆన్సర్ వచ్చేసి ఓకే. దీన్ని ఏం చేంజ్ చేయకండి, ఎందుకంటే మీకు ఆన్సర్ ఇక్కడ కిలో వ్యాట్ అవర్ అని ఇచ్చారు కదా. మళ్ళీ దీన్ని చేంజ్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనకి 10 to the power 7 ఇంటూ ఇది కిలో వ్యాట్ అవర్ ప్లేస్ లో జస్ట్ ఆ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఈ ఫామ్ లోనే రావాలి మనకు ఆన్సర్. మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? ద ఈ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. సి వాల్యూ కూడా మీకు తెలుసు అండ్ ఈ వాల్యూ తెలుసు, డెల్టా ఎం తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి అండ్ కంపేర్ చేసిన తర్వాత ఎన్ ఏ వాల్యూ వస్తుంది ట్రై చేయండి ఒకసారి. ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ గైస్.
వచ్చిందా? లేదంటే ఇదంతా చేసే బదులు ఇట్లా అయినా చేయండి. ఇది 0.4 కదా, ఇంటూ 10⁻, ఇది ఇంతే ఉంచేసేయండి, దాన్ని ఏం చేయకండి అమ్మా. ఇది 10⁻−3, ఇది ఎంత అవుతుంది? 3 × 10⁸ హోల్ స్క్వేర్, అంటే 9 × 10⁻16 డైరెక్ట్ రాస్తున్నాను. సి స్క్వేర్ అంటే 9 × 10⁻16, అంతేనా? సో ఇప్పుడు మనకి ఆన్సర్ దేంట్లో కావాలి చెప్పండి? kWh కావాలి. ఓకే, ఫస్ట్ ఓకే. సో ఇది ΔME వచ్చేసింది. దీన్ని నేను ఆన్సర్ ఏం రాద్దాం? ఎనర్జీ జౌల్స్లో వచ్చింది కదా, ఈ జౌల్స్ని kWh మార్చడానికి 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3.6 × 10⁻6 జౌల్స్ రాసుకోవచ్చా? దీన్ని బై చేయండి. దీన్ని బై చేసేస్తే ఎంత వస్తుంది? 3.6 × 10⁻6 జౌల్స్ చేసేసేయండి. సో ఇప్పుడు మీకు వచ్చేది kWh ఉంటుంది అనమాట. అంటే మీకు వచ్చిన ఈ జౌల్స్లో ఆన్సర్ని నేను kWh డివైడ్ చేశాను అనమాట. అప్పుడు వచ్చే ఆన్సర్ మీకు kWh ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా చేస్తే ఎంత వస్తుందో చూడండి. మనకి ఈ ఫామ్లో కావాలి ఆన్సర్. ఈ ఫామ్లో చేస్తే వి గెట్ కొంచెం క్యాల్కులేషన్సే మెయిన్గా. ఇది వచ్చేసరికి 9 1s లేదంటే దీన్ని 36 రాసుకోండి అమ్మా, బెటర్. న్యూమరేటర్లో 9 × 0.4 నాకు ఏముండాలి? 10⁻7 ఉండాలి కదా. దీన్ని ఏం చేస్తున్నా అంటే 9 × 0.4 × 10⁻13 వస్తుంది బై, ఇక్కడ దీన్ని 3.6ని 36 రాసుకుంటున్నా, ఇంటూ 10⁻5 ఉంటుంది కదా. 10⁻5ని 5కి పంపించాం, 10⁻−5 వచ్చింది. జస్ట్ క్యాల్కులేషన్స్ కోసం ఇది 4 వచ్చేస్తుంది. సో ఇక్కడ 4 1s 4, 0.1 టైం వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఎంత వస్తుంది చూడండి. 0.1 × 10⁻8 వచ్చింది. ఓకేనా? నాకు ఒక వాల్యూని అటువైపు కంబైన్ చేస్తే 1 × 10⁻7 వస్తుంది. 1 × 10⁻7. సో నాకు కావాల్సింది ఇది వచ్చే ఆన్సర్ దేంట్లో ఉంది? kWh ఉంది. అంటే n ప్లేస్లో నాకు వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ద n ఈజ్ ఈక్వల్స్ టు 1. అదేవిధంగా కొంచెం క్యాల్కులేషన్స్ని మీరు కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఈ చాప్టర్లో మెయిన్గా ఇంపార్టెంటే మీకు క్యాల్కులేషన్స్. ఓకేనా? డన్. ఇక్కడ ఇదేంటంటే మీకు ఎలక్ట్రిసిటీలో ఆల్రెడీ తెలుసు కదా, 1 kWh ఈజ్ ఈక్వల్స్ టు 3.6 × 10⁻6 జౌల్స్. ఇక్కడ వచ్చిన జౌల్స్ దాన్ని kWh కన్వర్ట్ చేశాను, అంటే బై 3.6 × 10⁻6 చేశాను అనమాట. డనా? క్లియర్ గైస్ దిస్ పార్ట్? నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్రై చేయండి. 4th April 2024లో అడిగిన క్వశ్చన్. Which of the following nuclear fragments corresponding to nuclear fission between the neutron 01 and uranium isotope 92-235 is correct? మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్ కన్జర్వేషన్ చూడండి. ఓకేనా? ఫ్యూజన్ బిట్వీన్ న్యూట్రాన్ అండ్ ద, అంటే న్యూట్రాన్ 92-235 ప్లస్ న్యూట్రాన్ 01. ఓకేనా? మీకు ఫైనల్గా వచ్చేది ఏం కావాలి? ఇక్కడ ఓవరాల్ మాస్ నెంబర్ 236 రావాలి. ఎక్కడ మాస్ నెంబర్ 236 ఉందో చూడండి. అండ్ అటామిక్ నెంబర్ ఎంత రావాలి? ఓవరాల్గా 92 రావాలి. ఫస్ట్ అటామిక్ నెంబర్ని చూడండి. 56 + 36 92, ఇది కరెక్టే ఉంది. ఇది 56 + 38, సో ఇది రాంగ్. ఇది 51 ప్లస్ ఇది 56 + 32 92. ఓకే, ఇది 51 + 41 ఇది 92, ఇది కరెక్టే ఉంది. ఇది 56 + 32 ఇది కూడా 92. అంటే ఈ 3 ఆప్షన్స్లో అటామిక్ నెంబర్ ఓకే అయిపోయింది. ఇప్పుడు మాస్ నెంబర్ కరెంట్ 236 రావాలి. ఇది 144 + 89 ప్లస్ ఇక్కడ 4. కేర్ఫుల్గా చూడమ్మా. ఇక్కడ 144 + 89 + 4 అంటే ఇది 93 వస్తుంది. 93 + 144 230. 93 ప్లస్ ఇదంతా 93 + 144. డెఫినెట్గా 237 అయితే రాదు. ఓకే, 237 రాదు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఈ ఆప్షన్కి రండి. ఇక్కడ 153 + 99 + 3. 99 + 3 అంటే 102. సో 102 + 153, 102 + 153 అంటే 255 వస్తుంది. ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి 144 ప్లస్ ఇది 3 92. 144 ప్లస్ ఇది ఎంత 89 + 3 92. ఇది ఎంత వస్తుంది 6 13 14 ప్లస్ 2. వెయిట్ అండి, 236 2 ఇది 3 కదమ్మా. ఇది ఎంత వస్తుంది 2
క్యాల్కులేషన్ చూడమ్మా ఒకసారి. సో 144 ప్లస్ 89 ప్లస్ 3, 89 ప్లస్ 3 అంటే 92, 92 ప్లస్ 144 అంటే ఓకే, మీకు టోటల్ 236 రావాలి. 235 ప్లస్ 1 కదమ్మా, 236 రావాలి. సో ఇక్కడ ఎంత వస్తుంది? 144 ప్లస్ 89 విచ్ ఇస్ ప్లస్ 3. సో టోటల్ 236 వస్తుందా? అంతే కదా. 92 ప్లస్ 144 236. సో కాబట్టి ఆప్షన్ డి. ఇక్కడ అటామిక్ నెంబర్ కన్జర్వ్ అయిపోయింది. 56 ప్లస్ 36 అంటే 92 వస్తుంది. అండ్ మాస్ నెంబర్ 236 రావాలి. ఈ పైన మాస్ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 236 రావాలి. ఇక్కడ చూడండి, ఈ 3 into 1 తీసుకోవాలమ్మా మీరు చేసేటప్పుడు. ఇది 3 న్యూట్రాన్స్ ఉన్నాయి కదా, అంటే ఈచ్ న్యూట్రాన్ మాస్ నెంబర్ 1 కాబట్టి మళ్ళీ 3 into 1 తీసుకోవాలి మీరు. అర్థమైందా? కాన్సెప్ట్ క్లియర్ గైస్ ఎవ్రీవన్? డన్. నెక్స్ట్ 4th April 2024 లో అడిగిన క్వశ్చన్, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ద డిసింటిగ్రేషన్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఈస్ గివెన్. సేమ్ కాన్సెప్ట్. కెన్ యూ గైస్ ట్రై దిస్ క్వశ్చన్ యాజ్ హోంవర్క్? అన్ని సిమిలర్ క్వశ్చన్స్ నేను చాలా చెప్పాను, ఓకేనా? అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. 5th April 2024 లో అడిగిన క్వశ్చన్. If 3 helium nuclei combine to form a carbon nucleus, then the energy released. Again, same question. Try to solve this question on your own. Next. So, 8th April 2024, in the hypothetical fission reaction, the identity emitted particle are same mass number and atomic number conserve చేయండి. ఇక్కడ 92, ఇక్కడ 56 plus 36, 92 వచ్చింది. అంటే ఇక్కడ కంపల్సరీ ఈ R అన్నది 0 రావాలి. సమ్ ఎక్స్ ఈ ఆర్ ప్లేస్ లో ఈ ఆర్ అన్నది ఇక్కడ చూడండి ఆర్ 0 రావాలి ఇక్కడ, ఓకేనా? నెక్స్ట్ పైన చూడండి 236, ఇక్కడ 144, ఇక్కడ 92, సార్ 141, 92. సో అంటే ఇక్కడ 140 ప్లస్ 90 230, 230, 233 మనకి ఎంత రావాలి? 236 రావాలి. అంటే ఇది కంపల్సరీ 3 into 1, ఇది 1 ఉండాలి. సో 0, 1 అంటే మనకి ఏ పార్టికల్ అయి ఉంటుంది? కంపల్సరీ న్యూట్రాన్. 01, ఆప్షన్ సి, ఓకేనా? ఏం లేదు, మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్ కన్జర్వ్ చేయడమే ఇలాంటి క్వశ్చన్స్ లో, ఓకేనా? నెక్స్ట్, ద ఎనర్జీ ఈక్వాలెంట్ ఆఫ్ 1 gram ఆఫ్ సబ్స్టెన్స్. మాస్ ఇచ్చారు అండ్ ఎనర్జీ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలి. యూ నో హౌ టు డూ. టేక్ దిస్ క్వశ్చన్. సింపుల్ గా ఈ గ్రామ్ ని కేజీస్ లో కన్వర్ట్ చేయండి, ఇంటూ 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ చేసేసి. ఈ క్వశ్చన్ చూడండి. A star has 100% helium composition. It starts to convert 4 helium into 1 carbon-12 via triple alpha particle process. Okay, so 3 alpha particles combine అయ్యి carbon-12 form అయింది and some energy release అయింది. ఇది ఈక్వేషన్. సో ద మాస్ ఆఫ్ ద స్టార్ ఇచ్చారు అండ్ ఇట్ జనరేట్స్ ఎనర్జీ. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద పవర్ ఇచ్చారనమాట, వాట్స్. జాగ్రత్త చూడండి, ద పవర్ ఈస్ గివెన్. దెన్ the rate of converting these into helium into C, okay na? The rate of this helium to carbon, so is n into 10 to the power 42 second inverse, where n is question lo ichina information identify cheyandi. First 100% helium composition annaru. ఈ 3 helium atoms కలిసి ఇట్లా carbon 12 plus some energy release అవుతుంది. మీకు mass of the star ఇచ్చారు and then they generate some energy ఎట్ ద రేట్. ఎనర్జీ ఎట్ ద రేట్ అన్నారు, అంటే పవర్ ఇచ్చారనమాట. బేసిక్ గా పవర్ కి ఫార్ములా ఏంటి మీకు? ద పవర్ ఈజ్ ఈక్వల్స్ టు Q/T, ఓకేనా? సో Q/T ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్ అవుతున్నాయి కాబట్టి, సో నెంబర్ ఆఫ్ డిసింటిగ్రేషన్స్ పర్ సెకండ్ n తీసుకోండి, n ఇంటూ Q/T. ఈ వాల్యూ మీకు ఇచ్చారు క్వశ్చన్ లో. ఎంత ఇచ్చారు? వాట్ ఈస్ ద వాల్యూ దట్ దే గేవ్? పవర్ ఎంత ఇచ్చారమ్మా క్వశ్చన్ లో? 808 ఇంటూ 10 to the power 30. ఇది పవర్ మీకు ఇచ్చింది క్వశ్చన్ లో. ఇజ్ ఈక్వల్స్ టు మీకు Q/T. సో వాట్ ఈస్ ద ఎనర్జీ బై ద టైం ఇంటూ మిమ్మల్ని ఏం ఫైండ్ చేయమంటున్నారు? ద రేట్ ఆఫ్ కన్వర్టింగ్ దీస్ ఇంటూ ద రేట్ ఆఫ్ కన్వర్టింగ్ దీస్ టు ఇంటూ అంటే n/t ఫైండ్ చేయబడినారు. ద రేట్ ఆఫ్ కన్వర్టింగ్ దీస్ ఇంటూ వేర్ n వాల్యూ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పాలంటే దిస్ n/t మీరు ఫైండ్ చేయాలన్నమాట. సో ఈ n/t ఇజ్ ఈక్వల్స్ టు 5.808 into 10 to the power 30 upon Q. అంతేనా? ఈ Q ని ఎట్లా ఫైండ్ చేస్తారు? ద Q ఈజ్ అగైన్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా M into C square. మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి డెల్టా M ఎట్లా ఫైండ్ చేయాలో తెలుసు.
అండ్ సి స్క్వేర్ అంటే 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని మల్టిప్లై చేసేసారు. సో గెట్ దిస్ క్యూ వాల్యూ అండ్ సబ్స్టిట్యూట్ ఇట్ హియర్. అప్పుడు మీకు వచ్చేది ద ఫైనల్ గా n/t వాల్యూ. ఓకేనా? క్వశ్చన్ ని కొంచెం అటు ఇటు ట్విస్ట్ చేసి ఇచ్చారు, దాన్ని మీరు కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి అంతే. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్ ఇక్కడ? హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ పార్ట్. డన్ గైస్. ఫస్ట్ డెల్టా ఎం ఫైండ్ చేయండి ఇక్కడ నుంచి. డెల్టా ఎం ఫైండ్ చేసి సో దెన్ సబ్స్టిట్యూట్. ఓకే, క్యాలిక్యులేషన్ ఒకటి హోంవర్క్ గా తీసుకోండి. ట్రై టు సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. రాకపోతే అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ బేస్డ్ క్వశ్చనే ఇది కూడా, సేమ్ క్వశ్చన్. ట్రై టు సాల్వ్ దిస్ 24th, అంటే ఒక 5 క్వశ్చన్స్ అన్న మీరు హోంవర్క్ గా చేయండి. ఓకేనా? రాకపోతే ఐ ప్రొవైడ్ ద సొల్యూషన్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. A free neutron decays into a proton, but a free proton does not decay into a neutron. This is because ఎందుకంటే న్యూట్రాన్ కి లార్జర్ రెస్ట్ మాస్ ఉంటుంది ప్రోటాన్ కంటే, కాబట్టి సో ద న్యూట్రాన్ ఏ ప్రోటాన్ డస్ నాట్ డికే ఇంటూ న్యూట్రాన్. ప్రోటాన్ న్యూట్రాన్ గా డికే అవ్వదు, బట్ ఏ న్యూట్రాన్ కెన్ డికే ఇంటూ ఏ ప్రోటాన్. రీజన్ ఏంటి అంటే న్యూట్రాన్ హ్యాస్ ద లార్జర్ రెస్ట్ మాస్. ఓకేనా? సో ఇది మీకు ద కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ న్యూక్లియర్ చాప్టర్. అంటే ఏవేవైతే మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఇక్కడ తీసుకొని చేశాను. దీంతో పాటు మీరు ఇంకొన్ని క్వశ్చన్స్, ఇంకా చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మీరు మీ ఓన్గా ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ ఐడియా వచ్చింది కదా, క్వశ్చన్స్ అసలు ఏ బేస్డ్ అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారని. సో వాట్ యూ డూ ఇస్ ట్రై టు సాల్వ్ మోర్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్. ఇప్పటి వరకు నేను డ్యూయల్ నేచర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేశాను, ఆటమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేశాను, ఇప్పుడు న్యూక్లియర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో సెమీ కండక్టర్స్ అండ్ లాజిక్ గేట్స్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను సాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఈ 4 చాప్టర్స్ కలిపి మీకు మోడర్న్ ఫిజిక్స్ కంప్లీట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే టాప్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోతాయి. వీటన్నిటిని చేసుకొని మీరు ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని అట్లీస్ట్ ఒక 2 చాప్టర్కి ఒక 50 క్వశ్చన్స్ తీసుకొని ఆ 50 క్వశ్చన్స్ లో మీరు ఎన్ని చేయగలుగుతున్నారు అన్నది ఒకసారి చెక్ చేసుకోండి మీకు మీరు. ఓకేనా? డన్. So that's it from my end. Hope you guys enjoyed the session. So thank you guys. Thank you so much. Bye. All the very best.